రాంగ్ అండి అగైన్ ఎన్జిటి గైడ్ లైన్స్ ప్రకారంగా నదీ ప్రవాహ ప్రాంతంలో అసలు ఎట్లా గవర్నమెంట్ బిల్డింగ్ కడతారండి ఆ మాత్రం జ్ఞానం ఉండదా పోరాటం పెత్తందారులకి పేదలకు మధ్యలో జరుగుతుంది అని అంటారు. జగన్మోహన్ రెడ్డి పేదోడు ఎట్లా అవుతాడండి? బెంగళూరులో ఒక ప్యాలెస్ ఉంది, ఇడుపులపాయలో ఒక ప్యాలెస్ ఉంది, ఇప్పుడు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు, ఇప్పుడు ఏకంగా విశాఖపట్నంలోనే ఒక పెద్ద ప్యాలెస్ కట్టుకున్నాడు. ఒక పక్క భారతీ సిమెంట్ అనే ఫ్యాక్టరీ కూడా, సాక్షి అనే టీవీ ఛానల్ కూడా. పేదలకి పెత్తందారులకి ఎలా? మరి గతంలో పేద ప్రజలకి ఎందుకు ఆయన సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేకపోయారండి? ఇప్పుడు ఈ డబ్బంతా ఎవరికి వెళ్తుందండి? పేద ప్రజలకు వెళ్ళట్లేదా? అండ్ ప్రధానంగా షర్మిల గారు అడుగుతుంది ఏంటి అని అంటే, నాకు సాక్షి పేపర్లో వాటు ఉంది, నాకు ఇంకా రాలేదని అంటూ, భారతీ సిమెంట్లో వాటు ఉంది, నాకు ఇంకా రాలేదు అని అంటూ. ఆ సింహం పైన ఈ తోడేళ్ళు గుంపంతా కలిపి అటాక్ చేసిన సింహం సింగిల్గానే నిలబడుతుంది. ఇవాళ ముఖ్యమంత్రిగా ఫ్లయింగ్ కలర్స్తో 151 మంది ఎమ్మెల్యేలతో నిలబడ్డారు. మీరు గుండె మీద చేతేసుకొని నిజంగానే మనస్ఫూర్తిగా ఒప్పుకుంటారా ఏపీలో మీరు అనుకున్న స్థాయి డెవలప్మెంట్ జరిగిందని? మీరు చాలా సాటిస్ఫైగా ఉన్నారు? 3 రాజధానులతో మీరు నిజంగానే హ్యాపీగా ఉన్నారు? మీరు నెగిటివ్ మైండ్ సెట్తోనే మీరు ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాలో మిగిల్చింది కేవలం 100 కోట్ల రూపాయలే. జగన్మోహన్ రెడ్డి కింద పనిచేస్తున్న ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మంచి కళాకారులు, మంచి పెయింటింగ్ వేసుకోవడం కూడా నేర్చుకున్నారు. గతంలో మేము కట్టిన స్కూళ్ళకి వైఎస్ఆర్సీపీ కలర్లు పెయింటింగ్ పూసేసుకొని మేము ఇది బాగా సాధించాము. యు ఆర్ అబ్సల్యూట్లీ రాంగ్ అండి. ఇట్స్ అటర్ ఫూలిష్. మీ ప్రతిపక్షాలు మిమ్మల్ని బలంగా విమర్శిస్తున్న పథకాలు. మీరు హోంవర్క్ చేసుకున్న క్వశ్చన్ నన్ను అడగాలి. గత గవర్నమెంట్లో గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉండేవి తెలుసా అండి? గొడ్ల చావడి అంటారు చూసారా, ఆ రకంగా ఉండేది. మీరు ఆంధ్రప్రదేశ్లో స్కూల్స్ అన్నీ తిరగండి, వేల స్కూల్స్ అన్నీ కూడా మొత్తం రూపురేఖలు మార్చేస్తూ ఉన్నారు. మేము రచ్చబండ కార్యక్రమం చేస్తాం, చెట్టు కింద కూర్చొని. నా దగ్గరికి చాలా మంది హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ పేరెంట్స్ వచ్చి మాకు ఫలానా గవర్నమెంట్ స్కూల్లో సీట్ ఇప్పించండి అని నన్ను అడుగుతా ఉన్నాను. ఇప్పుడు రాజమండ్రి సిటీలో మీరు ఇందాక మాట్లాడినట్లు చాలా డెవలప్మెంట్ జరిగిందని కొన్ని ప్రాంతాల పేరు, కొన్ని ప్లేసెస్ పేరు చెప్పారు. కానీ ఈ క్రెడిట్ ఎవరి అకౌంట్లో వేయాలి? ఇక్కడున్న ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే అకౌంట్లో వేయాలా, లేకపోతే రాజమండ్రి ఎంపీగా ఉన్న భరత్ గారి ఆయన అకౌంట్లో వేయాలా? మీరు రేపు మార్నింగ్ మీరు రాజమండ్రిలోనే ఉంటారు కాబట్టి జస్ట్ పబ్లిక్ని టచ్ చేయండి. టచ్ చేస్తూ వచ్చే పదం ఎవరిదనేది మీకు తెలుసు. టీడీపీ జనసేన అంటే ఖచ్చితంగా హిట్ కాంబినేషన్. ఈ పార్టీకి వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా అలర్ట్ కావాలి. మేకపోతే గంభీరంతో టార్గెట్ 175 అంటే 175 అంటున్నారు. వై నాట్ కుప్పం అంటున్నారు, వాళ్ళేమో వై నాట్ పులివెందుల అంటున్నారు. ఎలా ఎదుర్కొంటారు ఈ రెండు పార్టీ? కాకపోతే మీరు ఈ మధ్య సిద్ధం సభలు చూసినారా? వాళ్ళేమో ఇంటికి పోవడానికి సిద్ధం అంటున్నారు. రానున్న రోజుల్లో టీడీపీ ప్రభుత్వం ఖచ్చితంగా ఏర్పడుతుంది అని చెప్పేసి గట్టిగా సబదాలు చేసి మాట్లాడుతున్న నారా లోకేష్ గారు ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేస్తారు. ఆ రెడ్ బుక్ డైరీలో మీ పేరు కూడా ఉంటుందంటారు? పెట్టుకుంటే పెట్టుకుని ఉండి, సరదా పడితే పెట్టుకోమని. చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఆయనకు మైనస్ అవుతుందో ప్లస్ అవుతుందో కానీ, జగన్మోహన్ రెడ్డి కొంతకాలం అరెస్ట్ అయ్యారు కాబట్టి కక్షపూరితంగా అరెస్ట్ చేశాడు తప్పితే కానీ ఏది ప్రూవ్ కాలేదు అని అన్నారు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఈ ఫిబ్రవరి ఎండింగ్కి తెలుగుదేశం గ్రాఫ్ డిక్లైన్ అయిందని నేను చెప్తున్నా. రానున్న రోజుల్లో చూసినట్లయితే మీ రాజమండ్రి సిటీ నుండి ఇంతవరకు వైఎస్ఆర్సీపీ ఖాతా కూడా ఓపెన్ చేయలేదు. ఏ రకంగా ఎదుర్కొంటారు రాజమండ్రిలో ఇప్పుడు దాకా జరగని డెవలప్మెంట్ మేము చేసాం, గర్వంగా చెప్తున్నాం. 2 సంవత్సరాల్లో చేసాం. వాళ్ళు రాజమండ్రిలో అభివృద్ధి జరిగితే మాకు ఓటేయండి, అభివృద్ధి జరగలేదని మీరు భావిస్తే ఓటు వేయద్దని కూడా చెప్తాను. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మంచి జరిగితే మమ్మల్ని ఆశీర్వదించండి, లేదు అని అంటే వద్దని చెప్తాను. ఆంధ్ర ప్రజలు వైఎస్ఆర్సీపీకి ఎందుకు మళ్ళీ ఓటేసి గెలిపించాలి అని అంటే, జగనన్న మాట ఇస్తే మాట నిలబెట్టుకుంటారు, మాట తప్పరు, మడమ తిప్పరు. నాకు తెలిసి రాజమండ్రి ఒక పెద్ద పల్లెటూరులానే గతంలో ఉన్న పాలకులు చేసేసారు. ఇప్పుడు మీరు తాడేపల్లిగూడెము, తణుకు, ఏలూరు ఆ కేటగిరీస్లోనే ఉండిపోయింది తప్పితే వైజాగ్తో కంపీట్ చేయలేకపోయాం, విజయవాడతో కంపీట్ చేయలేకపోయాం. సో తిరుపతి అంటే ఎలాగ కలియుగ వైకుంఠుడు వెంకటేశ్వర స్వామి ఉన్నారు కాబట్టి ఆ ఫండ్స్ కానీ, ఆ ప్రజలు టూరిజం కానీ అవి ముందరికెళ్ళినాయి. సో నా ఐడియాలజీ ఏంటంటే, రాజమహేంద్రవరము వేల సంవత్సరాల చరిత్ర ఉంది, దక్షిణ కాశీగా పేరు ఉంది, గోదావరికి దక్షిణ గంగగా పేరుంది.
మరి ఇలాంటి ఒక అద్భుతమైన ప్రదేశము, ఇంత ఘన చరిత్ర ఉన్న ప్రదేశము, మరి కేవలం మనం చెప్తానంటే నేను ఎవరిని బ్లేమ్ చేయను, కానీ కాకపోతే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉన్నవాళ్ళు ఆ పదవికి న్యాయం చేయలేదని నేను దృఢంగా విశ్వసిస్తాను. దేవుడు అవకాశం ఇచ్చారు, జగనన్న బ్లెస్ చేసి ప్రజల యొక్క ఆశీర్వాదంతో రాజమహేంద్రవరము మొట్టమొదటి బీసీ ఎంపీగా, ఎప్పుడు కూడా ఏంటంటే ఒక్క తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికే ఒక పేటెంట్ హక్కులాగా ఇక్కడ ఎంపీ ఇచ్చేవారు. ఆ రోజుల్లో ఆయన సీట్ ఇచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు, ఏంటి బీసీకా ఎంపీ సీటు ఎట్లా ఇస్తారు, ఎప్పుడు కూడా వీళ్ళే తీసుకునేవారు కదా ఎట్లా ఇస్తారు అని అందరూ అన్నారు. కానీ ఆయనకి జగనన్నకున్న సోషల్ ఇంజనీరింగ్ చాలా తక్కువ మందికి ఉంటుంది. సో ఆయన విశ్వసించారు, నేను ఫస్ట్ టైం మీట్ అయ్యాను, సో అవకాశం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆ అవకాశమే కాకుండా గెలిచిన తర్వాత సుమారుగా 121,000 పైన మెజారిటీతో గెలిచినాం. గెలిచిన తర్వాత పార్లమెంట్లో చీఫ్ విప్గా కూడా అవకాశం ఇచ్చారు. చీఫ్ విప్గా ఆల్మోస్ట్ మాకు 22 మంది లోక్సభలోను, యాజ్ ఆన్ డేకి 9 మంది రాజ్యసభలోను. సో 31 మందికి సంబంధించి పార్లమెంట్ చీఫ్ విప్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అవకాశం ఇచ్చిన తర్వాత సమర్థవంతంగానే పనిచేశారని నేను భావిస్తూ ఉన్నాను. ఎంపీ హోదాలో రాజమండ్రికి మీరు చేసింది ఏంటి ఈ గత 5 సంవత్సరాల్లో అంటే ఏం చెప్తారు? అది మీరు ప్రజలను టచ్ చేయాలి. నా గురించి నేను చెప్పుకునే దానికన్నా మీరు ప్రజలను టచ్ చేస్తే ప్రజల దగ్గర నుంచి వచ్చిన వాయిస్ మీకు అర్థమవుతుంది. ఇవాళ నేను చెప్తా ఉన్నానండి, ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, కంబాల్ చెరువు పార్క్ ఒకటి ఉంది. నేను ఐ బెట్ హైదరాబాద్లో ఆ రేంజ్ పార్క్ చూపియండి, నేను బెట్ చేస్తాను. ఓకే, అందులో ఉన్న అమ్యూజ్మెంట్ కానీ, ఆ వాటర్ థీమ్తో ఉన్న ఆక్వా స్క్రీనింగ్ కానీ, ప్రోగ్రామ్ ఆపరేటెడ్ ఫౌంటైన్స్ కానీ, లేని పక్షంలో జిప్ లైనింగ్ తీసుకొచ్చాము, దానిపైన స్కై సైక్లింగ్ తీసుకొచ్చాము. ఇట్స్ వాట్ నాట్ ఇస్ ఎవ్రీథింగ్, ఇట్స్ అ ప్యాక్. అండ్ ఆల్సో బోటింగ్, మొత్తం అన్నీ కూడా. ఇది వరకు మీకు రాజమండ్రితో పెద్ద పరిచయం ఉందో లేదో నాకు తెలియదు. కంబాల్ చెరువు పార్క్ దగ్గర దట్ ఈస్ అ సీవేజ్ వాటర్ బాడీ. జనరల్గా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పెడతాం. దాని పర్పస్ ఏంటంటే స్టామ్ వాటర్ వచ్చినప్పుడు, వర్షాలు వచ్చినప్పుడు ఎక్సెస్ వాటర్ అందులోకి వెళ్ళేదానికి అసలు దాని పర్పస్. కాకపోతే గత పాలకులు ఏం చేసినారంటే ఆ వాటర్ డైరెక్ట్ డ్రైనేజ్ వాటర్ని అంతా కూడా అది క్యాచ్మెంట్ పాయింట్ కింద పెట్టేసేవారు. సో ఆ ప్రాంతంలో ఎవరైనా వెళ్ళాలన్నా కూడా అది సిటీ మధ్యలో ఉంది, ఇలా ముక్కు మూసుకొని వెళ్ళే సందర్భాలు. ఇవాళ మొత్తం ఆ టోపోగ్రఫీ అంతా మార్చేసినాం. మార్చేసి ఇవాళ మీరు చూస్తే రాజమండ్రి మీరు సండే కానీ లేకపోతే ఎనీ డే యూ గో, ఇవాళ క్యూ లైన్లో నుంచి ఉంటారు. దేనికి? లోపలికి వెళ్ళడానికి కాదు, టికెట్ కొనుక్కోవడానికి. ఇవాళ టికెట్ ప్రైస్ 50 రూపీస్. సో ఇంత అచీవ్మెంట్ చేసిందని నాకే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఆ రోడ్ల పైన వెళ్తూ ఉంటే ఏంటి టికెట్ కొనుక్కొని కూడా ప్రజలు వెళ్తారా? సో యునో మొన్న ఫెస్టివల్ టైంకి, సంక్రాంతికి ఎవరు కూడా ఊహించరు కూడా. ఆ రోజు ఆ మంత్ టికెట్ కలెక్షన్ సుమారుగా 70 lakhs వచ్చిందంట. సూపర్. సో ఆ రకమైన అచీవ్మెంట్ చేసాం. రెండోది ఈట్ స్ట్రీట్, హ్యాపీ స్ట్రీట్. హ్యాపీ స్ట్రీట్ అంటే రాజమండ్రిలో సండే మీరు వెళ్ళారు అంటే నాట్ లెస్ దెన్ 5,000-6,000 మంది క్రౌడ్ ఉంటారు. సో ఇట్స్ అ న్యూ నోవెల్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ కూడా తీసుకున్నాం. రాజమండ్రి రోడ్స్ చూస్తే నేను ఎంపీ అయినప్పుడు దట్స్ మై విజన్. నేను ఏం చెప్పానంటే రాజమండ్రి రోడ్స్ని ఫారెన్ కంట్రీ రోడ్స్లా చేస్తానని అన్నాను. అంటే నన్ను అందరు కూడా ఎగతాళి చేశారు. ఏది ఏవో సమ్ పాడైపోయిన రోడ్లు చూసి ఇదేనా ఫారిన్ కంట్రీ రోడ్స్ అని చెప్పారు. చెప్తే నేను ఐఎమ్ ఛాలెంజింగ్. ఇవాళ వై జంక్షన్ దగ్గర నుంచి సెంట్రల్ జైల్, చంద్రబాబు నాయుడు గారు ఉన్న సెంట్రల్ జైల్ రోడ్ అప్పుడు అప్ టిల్ నేషనల్ హైవే దాకా ఐ బెట్ అలాంటి రోడ్డు మీరు హైదరాబాద్లో అయినా చూపించండి. ఐఎమ్ షోయింగ్ ఇన్ రాజమండ్రి. వై జంక్షన్ దగ్గర నుంచి అప్ టిల్ లాలా చెరువు దగ్గర వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ రోడ్స్. ఇప్పుడు నేను చెప్పిన హ్యాపీ స్ట్రీట్ రోడ్ ఇట్స్ ఆల్మోస్ట్ సిమిలర్ టు ద మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్లో ఉన్న రోడ్ సిస్టమ్ ఎట్లా ఉంటుందో అట్లా చేసాం. ఇప్పుడు నా పుష్కర్ ఘాట్ దగ్గర నుంచి టిల్ దేవీ చౌక్ ఇది ఆల్మోస్ట్ ఒక 1.5 kilometers ఉంటుంది. మేము తీసుకున్న వింటేజ్ లుక్ లైట్స్ కానీ, ఫుట్పాత్స్ దగ్గర పేవర్ బ్లాకింగ్ కానీ, సెంటర్ డివైడర్స్ తీసుకొని గ్రనైట్ క్లాడింగ్ కానీ, మధ్యలో
మనం వేసిన అవెన్యూ ప్లాంటేషన్ కానీ ఇట్స్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్గా ఇక్కడ రాజమండ్రిలో ప్రధానమైన రోడ్లు మినహాయిస్తే డ్రైనేజ్లు కానీ అంతర్గతంగా ఉన్న రోడ్లు కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా విమర్శిస్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం అని చెప్పేసి స్టేజ్ల మీద డైలాగుల వరకే పరిమితం అయ్యారు. కానీ ఇక్కడున్న టీడీపీ ఎమ్మెల్యే భవానీ గారు తను కూడా విమర్శించింది ఏంటంటే అంతర్గతంగా ఉన్న రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ తను అనుకున్న స్థాయిలో ఫండ్ విషయంలో ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ లేదా ముఖ్యమంత్రి కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా సాయం చేయలేదు అనేది ఒకటి. ఏ రకంగా స్పందిస్తారు? ఒకటండి, ఇప్పుడు మరి ఆమె అన్నారో లేదో నాకు తెలియదు, నేనైతే వినలేదు. నేనైతే ఒకటైతే నేను విమర్శించాను, కానీ నేను ఇందాక ఫస్ట్లో నేను చెప్పాను, మనం ఏదైనా ఒక బాధ్యత తీసుకున్నారు, ఎమ్మెల్యే పోస్ట్లోనో ఎంపీ పోస్ట్లోనో ఉన్నాం, దానికి న్యాయం చేశామా లేదా అనేది కొలమానంగా తీసుకున్నాం. ఇవాళ రాజమండ్రి ప్రజలు ఓటు వేశారు, ఇక్కడ ఎమ్మెల్యే అయ్యారు. మరి ఎమ్మెల్యే అయిన తర్వాత మనం ప్రజలకి మనం మంచి చేసినా చేయకపోయినా అందుబాటులో అయితే ఉండాలి కదా, ఆ బాధ్యత అయితే ఉందా లేదు. సో ఎంపీ అంటే ఢిల్లీలో ఉంటారు మ్యాక్సిమమ్. సో దేశానికి సంబంధించి బిల్స్లో కానీ వీటిలో కానీ జనరల్గా ఎంపీస్ కనబడరు. కానీ ఇక్కడ పెక్యులర్ సిచ్యువేషన్ ఏంటంటే మొత్తం నేను ఎంపీ కింద ఉంటూనే నేను ఒక కార్పొరేటర్ లాగే నేను వీధులమ్మట తిరుగుతూ ఉంటాను. ప్రతిదీ కూడా నేను సొంతంగా నేను చూసుకుంటూ ఉంటాను. సో ఎవరు మనకి ప్రజలు ఓటేసిన తర్వాత ఆ బాధ్యత మనం తీసుకున్నామా లేదా, దానికి ఎంతవరకు మనం న్యాయం చేసామనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆత్మసాక్షి ఉంటుంది, దాన్ని పరిశీలించుకోవాల్సిందిగా కోరుతాం. నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ, నా ఎస్టీ అని డైరెక్ట్గా చెప్తా ఉన్నారు. అలా చేస్తూనే వాళ్ళు ఆ నాయకులకు కానీ ప్రజలకు కానీ అందిస్తూ ఉన్నారు. ఇవాళ 100% బడుగు బలహీన వర్గాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. వీరందరికీ కూడా ఇవాళ చేయూత పథకం తీసుకోండి, డ్వాక్రా రుణమాఫీ తీసుకోండి, లేకపోతే అమ్మఒడి పథకం చూసుకోండి, మీకు ప్రెగ్నెంట్తో ఉన్న లేడీస్ దగ్గర నుంచి, పిల్లలు పుట్టిన దగ్గర నుంచి, వృద్ధుల దాకా, అవ్వాతాతల దాకా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు పొందని వాళ్ళు అంటూ లేరు. పేదరికం ఒక్కటే అర్హత. గతంలో మీరు విన్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు ఏమనేవారంటే, నేను వేయించిన రోడ్ల మీద నడుస్తున్నారు, నేను కట్టించిన టాయిలెట్లు వాడుకుంటున్నారు, నేను కట్టించిన డ్రైన్లు వాడుతున్నారు, నాకు ఎందుకు ఓటేయరు అని చెప్పి బెదిరించిన సందర్భాలు. జగన్ అన్న ఏం చెప్తా ఉన్నారు, నాకు ఓటు వేసినా వెయ్యకపోయినా కొలమానం ఒకటే, పేదరికం. ఆ పేదరికంలో ఉంటే ఖచ్చితంగా సంక్షేమ పథకాలు ఇవ్వాల్సిందే. అయితే ఖచ్చితంగా మీరు వివక్ష చూపించను అని అంటున్నారు. జగన్ అన్న నేను ఇవాళ చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు కదండి. అందులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంతమంది ఉన్నారో మీరే లెక్కేసుకోండి. నన్ను లిస్ట్ తీయమంటే నేనే లిస్ట్ తీస్తా. ఇవాళ అమ్మఒడి పథకం పొందిన వాళ్ళు, నేను రాజమండ్రి నుంచి కావాలంటే తెలుగుదేశం పార్టీ. మీ పార్లమెంట్ సెగ్మెంట్లో 7 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, ఎన్ని ఇల్లు కట్టించారు మీరు? అదే నేను చెప్తున్నా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉన్న వాళ్ళు లిస్ట్ తీస్తాను, వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఎన్నెన్ని పథకాలు తీసుకున్నారు. మీరు ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు కానీ ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పి ప్రధానమైన విమర్శ కనిపిస్తుంది కదా. నేను ఒకటి చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ టిట్కో హౌసెస్ ఇస్ నాట్ చంద్రబాబు నాయుడు హౌసెస్ కాదు, ఇట్స్ అ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్. టిట్కో అనేది ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి 2 లక్షలు 2.5 లక్షల హౌసెస్, టిట్కో హౌసెస్ కట్టి ఉంటారు. అది కూడా వెన్ యూ కంపేర్ విత్ ఉత్తరప్రదేశ్, ఓ 15 నుంచి 16 లక్షల హౌసెస్ కట్టారు ద సేమ్ టిట్కో. వెన్ యూ కంపేర్ విత్ మహారాష్ట్ర, ఓ 10 లక్షల హౌసెస్ కట్టి ఉంటారు. సో వై ఆంధ్రప్రదేశ్? ఇట్స్ నాట్ చంద్రబాబు నాయుడు గారు హౌసెస్ కాబోయి, టిట్కో అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అండ్ అట్ ద సేమ్ టైం వారు ఇచ్చింది 2.5 లక్షలు. ఐఎమ్ నాట్ క్లియర్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఐ థింక్ ఇట్స్ 2.5 lakh హౌసెస్ వేర్ హీ ఇనిషియేటెడ్. దాని తర్వాత ఆయన కూడా కట్టినప్పుడు కూడా ఓన్లీ పిల్లర్స్ లెవెల్ వరకు, లేకపోతే కొన్ని స్లాబ్ లెవెల్ వరకు చేసి వదిలేశాడు. ఆయన దిగిపోయేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు, యు నో హౌ మచ్ హీ లెఫ్ట్ ఫర్ ద స్టేట్ ఎక్స్చెక్కర్లో డబ్బులు ఎంత ఉన్నాయి తెలుసా అండి? కేవలం 100 కోట్లు. ఖజానాలో ఉండింది 100 కోట్లు. ఆ నెలకి శాలరీస్ పే చేయాలన్నా, లేకపోతే అవ్వాతాతలకి పెన్షన్స్ ఇవ్వాలన్నా సుమారుగా 8,000 కోట్ల రూపాయలు అవసరం ఉంది. మరి ఇది ఎంత అన్యాయం అండి? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి మరి ఈ రకంగా రాష్ట్రాన్ని ఈ రకంగా పెట్టకూడదు కదా.
కనీసం ఆ మంత్కి సస్టైన్ అవ్వడానికైనా డబ్బులు పెట్టాలి కదా. సో దట్ ఈస్ వాట్ హీ డెడ్. అట్ ద సేమ్ టైం మీరు చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కట్టించిన ఆయన ఇనిషియేట్ చేసిన హౌసెస్ ఎన్ని, ఇవాళ జగన్ అన్న ఇనిషియేట్ చేసిన హౌసెస్ ఎన్ని అండి? 31 లక్షల ఇల్లులు. ఎన్ని టైమ్స్? ఆల్మోస్ట్ మోర్ దాన్ 10 times. నిజంగా 31 లక్షల ఇల్లు 100%. నేను చెప్తాను ఇనిషియేషన్ అంటే we have initiated 31 lakh houses. At the same time మేము కూడా డబ్బులు మా రాష్ట్రం దగ్గర నుంచి ఇవ్వాలన్నా కూడా కష్టమే. మనము స్థలాలు చూపిస్తున్నాము, ఆ స్థలాలు లేఅవుట్లు చేస్తున్నాము, ల్యాండ్ లెవెలింగ్ చేస్తున్నాము. దాని తర్వాత హౌసెస్ కట్టేవన్నీ కూడా పిఎంఏవై ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన నుంచి 1,50,000 రూపాయలు ఇస్తున్నారు. బట్ ముఖ్యమంత్రి గారు ఆన్ స్పెషల్ రిక్వెస్ట్ టు ద ప్రైమ్ మినిస్టర్ మనకి అలాట్ చేసింది 1,80,000 రూపాయలు. అది కూడా మనం 20 లక్షల హౌసెస్కి మనకి శాంక్షన్స్ తీసుకుంటున్నాం. సో ఫస్ట్ ఫేజ్లో ఐ థింక్ మనకి ఇచ్చిన 7-8 లక్షల హౌసెస్కి ఫండ్స్ రిలీజ్ చేశారు. దాని ప్రకారంగానే మనము నిర్మాణం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ మీద ఉన్న ప్రధానమైన ఆరోపణలను ఇక్కడున్న వనరులు సమకూర్చుకోలేదు. నిజంగా చెప్పాలి అని అంటే 3 రాజధానులు అని చెప్పేసి 5 సంవత్సరాలు కాలం వెళ్ళదేశారు. నిజంగా చెప్పాలంటే ఎంప్లాయ్మెంట్ విషయంలో విడతల వారీగా నోటిఫికేషన్స్ ఇస్తామన్నారు. ఇంకా అన్నిటికంటే మంచి చెప్పాలి అని అంటే మద్యపాన నిషేధం సంపూర్ణంగా చేసి ఓట్లు అడుగుతానని వస్తా అన్నాడు. ఈరోజు సంపూర్ణంగా మద్యపాన నిషేధం అనేది జరగలేదు. నేను ఒకటి చెప్తానన్నా మహేంద్ర అన్న, ఇప్పుడు మీరు ప్రధానంగా లేవనెత్తిన అంశాలు మనం చూస్తే జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాలు కానీ ఈ 5 సంవత్సరాల కాలం వెళ్ళదీసి అప్పుల పాలు చేశారు ఆంధ్రప్రదేశ్ని అని చెప్పేసి అని అంటున్నారు. సరే నేను ఒకటి చెప్తానండి, ఈ పెద్ద మనిషి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన అడగాలి ఫస్ట్ ఈ క్వశ్చన్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది, నవ్యాంధ్రప్రదేశ్గా 13 జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత వారు చేసిన కార్యక్రమం ఏంటండి? కేంద్ర ప్రభుత్వంతో భాగస్వామి కింద ఉన్నాడు కదా ఎన్డీఏలో ప్రత్యేక హోదా తెస్తానన్నాడు, తెచ్చినట్టండి. ఆనాడు అందరి ఎంపీలతో రాజీనామాలు చేయించాడు కదా. మమ్మల్ని అడగనివ్వండి, నేను సమాధానం చెప్పనివ్వండి, దాని తర్వాత యూ కెన్ ఆస్క్ మీ అనదర్ క్వశ్చన్, జస్ట్ గివ్ మీ యాంపిల్ టైం. తెచ్చాడండి. పోలవరం ప్రాజెక్టు అస్తవ్యస్తం చేశాడు. అసలు పోలవరం ప్రాజెక్టు మీద కూడా ఒక డిబేట్ పెట్టాలా? నేను తెలుగుదేశం పార్టీలో మీరు ఎంతమంది నిష్ణాతులను తెచ్చుకోండి, ఎక్స్పర్ట్స్ని తెచ్చుకోండి, వైసీపీ నుంచి నేను ఒక్కడనే వస్తాను, నాతో డిబేట్లో నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను, నాతో రామనేసి చెప్పండి. పోలవరం మీద ఖచ్చితమైన డిబేట్కి సిద్ధం అంటారు మీరు? కాదు, ఎక్స్పర్ట్స్ని తెచ్చుకోమంటున్నా. వాళ్ళ పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారికి ఎంత నాలెడ్జ్ ఉందో నాకు తెలీదు, లేకపోతే లోకేష్కి ఏముందో నాకు తెలీదు. మీరు ఎక్స్పర్ట్స్ని తెచ్చుకోండి. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ఒక్కడనే వస్తాను, నేను ఎవరిని ఎక్స్పర్ట్స్ని తెచ్చుకోను. నాతో ఓపెన్ డిబేట్కి నేను ఐఎమ్ రెడీ. అసలు పోలవరం ప్రాజెక్టుని భ్రష్టు పట్టించిన వ్యక్తి ఎవర్రా అంటే చంద్రబాబు నాయుడు అని నేను ఇవాళ గంటపదంగా చెప్తాను. దానిపైన నేను పూర్తిగా డిస్కషన్ చేయడానికి రెడీ. ఓకే. సో దాని గురించి చూస్తే మీకు ఇంటర్వ్యూ టైం అయిపోతుంది. బట్ ఇది కాకుండా మీరు ఏదైతే మీరు చెప్పారో సంపద సృష్టించాల్సిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏం చేశాడండి? వెనకబడిన జిల్లాలకి కేబీకే తరహాలో బుందేల్ఖండ్ లాంటి ప్యాకేజ్, ఒరిస్సాలో వర్ష తీర ప్రాంతాలకు ఉన్న ప్యాకేజ్ పర్ క్యాపిటా ప్రకారంగా మన 7 జిల్లాలకి రావాలి. ఏం చేసినాడండి చంద్రబాబు నాయుడు గారు? తీసుకురాలేదే. 4 సంవత్సరాలు ఉన్నాడు కేంద్రంతో. ఇది కాకుండా ఆయన రైల్వే జోన్కి సంబంధించి కానీ ఇట్లా మొత్తం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ని అంతా వెనక్కి తీసుకెళ్ళిపోయిన వ్యక్తి. దాని తర్వాత సబ్సిక్వెంట్గా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వి హావ్ ఎక్స్పెక్టెడ్ ఒకవేళ కేంద్రానికి ఏదైనా నంబర్ షార్ట్ ఫాల్ వస్తే, నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్దతు ఇస్తే, సో ఖచ్చితంగా ప్రత్యేక హోదా దాని అంతటా అది వస్తుందని కూడా మేము ఎక్స్పెక్ట్ చేసాం. కాకపోతే వాళ్ళకి 303 ఎంపీలు ఓన్లీ బీజేపీకి వచ్చినాయి. నేను ఇవాళ మీ ద్వారాగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను అందరినీ కూడా ఒక్కసారి అవగాహన చేసుకోమని నేను కోరుతాను. పాయింట్ ఏంటంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఈజ్ కన్సిడర్డ్ టు బి మైనారిటీస్ అని చెప్తున్నాను. 25 ఎంపీలు మట్టుకే ఆంధ్రప్రదేశ్ యొక్క బార్గెనింగ్ కెపాసిటీ. ఇవాళ 543 మంది ఎంపీల్లో కేవలం ఆంధ్రప్రదేశ్ బార్గెనింగ్ 25 మటుకే. ఇవాళ కేంద్రము దే ఆర్ కమింగ్ అప్ విత్ ఫ్లయింగ్ కలర్స్తో వచ్చేస్తున్నారు అనుకోండి, వీఆర్ విత్ దేర్ మెర్సీ, వాళ్ళ దయా దాక్షిణ్యాల మీద ఉన్నాం. ఇవాళ నిజంగా మనం రాజీనామాలు చేసాం, మనం ఆంధ్రప్రదేశ్కి సాధించేది ఎట్లా సాధిస్తాం? ఎందుకంటే వాళ్ళకి బిల్స్ పాస్ అయిపోతున్నాయి లోక్సభలో, రాజ్యసభలో.
దే ఆర్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ ఆంధ్రప్రదేశ్. నేను ప్రధానమంత్రి గారు ఆన్ ద ఫ్లోర్ ఉంటుండగానే నేను మాట్లాడినా వై ఇస్ దిస్ స్టెప్ మదర్లీ ట్రీట్మెంట్ టు ఆంధ్రప్రదేశ్. సో యూ బీయింగ్ ఐఎమ్ ఫాదర్ ఫిగర్, you have to protect Andhra Pradesh. People shouldn't consider that we are minorities of the country. But Andhra Pradesh is almost like a minorities andi. బట్ భరత్ గారు గతంలో చూసినట్లయితే టీడీపీ నాయకులు కొంత మేరకైనా దీని గురించి పోరాటం అయితే జరిగింది. కనీసం వాళ్ళు రాజీనామాలన్నా చేసి కనీసం ఎక్కడ రాజీనామాలు చేశారు వీళ్ళు? అశోక్ గజపతి రాజు వీళ్ళంతా 2000 దేనికి రాజీనామా చేశారండి? 4 సంవత్సరాలు అట్లా కాదు. స్పెషల్ స్టెప్ మేము స్టెప్ తీసుకున్నాము. మేము స్టెప్ తీసుకుని మా ఎంపీలు అందరూ రాజీనామా చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు గవర్నమెంట్లోంచి బయటకు వచ్చారు. గవర్నమెంట్లోంచి బయటకు వచ్చి వాళ్ళు ఏదో ధర్మ పోరాట దీక్ష ఏదో చేశారు. కాకపోతే తర్వాత మీరు క్వశ్చన్ అడగచ్చు, మరి 5 సంవత్సరాలు దాని తర్వాత మీరు గవర్నమెంట్లోకి వచ్చారు కదా, మీరు 22 మంది ఎంపీలుగా వచ్చారు కదా, మీరేం కార్యక్రమం చేశారని అడగచ్చు. బట్ ఏమైనా ఈ 10 సంవత్సరాలు స్పెషల్ స్టాటస్ అదే నేను చెప్తాను, వినియోగించుకోలేదు కదండి. 5 సంవత్సరాలు టీడీపీ అయిపోయింది, 5 సంవత్సరాలు అదే అంటున్నానండి నేను. అక్కడ నేను చెప్పిన అంశం కూడా అదే చెప్తున్నా. వీఆర్ ఆల్మోస్ట్ లైక్ ఎ మైనారిటీస్ అంటున్నా. ఇప్పుడు మన బార్గెనింగ్ కెపాసిటీ 25 మట్టుకే. వీఆర్ అట్ దేర్ మెర్సీ అంటున్నా. మద్యపాన నియంత్రణ అనేది 100% జరుగుతుంది. ఏ రకంగా జరుగుతుంది? మద్యపాన నియంత్రణ జరుగుతుంది. ఇప్పుడు మేము నెంబర్ ఆఫ్ షాప్స్ తగ్గించుకుంటూ వెళ్తున్నాం. మీరు ఫస్ట్లో మీరు నాకు ఐ డోంట్ హ్యావ్ ద మ్యాథమెటిక్స్ లెక్కలు లేవు, కానీ ఎంత ఉందనేది. ఫస్ట్ ఇయర్ ఎన్ని షాప్స్ ఉన్నాయి, సెకండ్ ఇయర్కి తగ్గినాయా లేవా, థర్డ్ ఇయర్కి ఇంకా తగ్గినాయా లేవా, ఫోర్త్ ఇయర్కి ఇంకా తగ్గినాయా లేవా. సో ఈ రకంగా తగ్గించుకుంటూ వెళ్తున్నాం. తగ్గించుకుంటూ వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం దేశంలో కూడా మిగతా రాష్ట్రాల్లో ఏ రకంగా జరుగుతూ ఉంది. ఇంకో పక్కనేమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లోటు బడ్జెట్ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోలవరంకి పూర్తిగా నిధులు ఇవ్వాల్సిన అంశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము సస్టైన్ అవ్వాలి అని అంటే సంపద సృష్టించాల్సిన అవసరం ఉంది. అంటే ఏదో మద్యపానం మీద సంపద సృష్టిస్తామని ఉద్దేశం కాదు. కాకపోతే నియంత్రణ జరుగుతూ ఉంది. మద్యపానాన్ని తగ్గించుకుంటూనే వెళ్తున్నాము. ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ కూడా కాళ్ళ మీద నిలబడాల్సిన అవసరం ఉంది. సో దాంట్లో భాగంగా మద్యపాన నియంత్రణ జరుగుతూ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం మనము టూరిజం కూడా పెంచాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇప్పుడు ఉన్న కాలానికి అనుగుణంగానే మనం అడుగులు ముందుకు వేస్తున్నాము. సో ప్రజలకు కూడా మేము అది వ్యక్తపరుస్తాం. ఇవాళ మద్యపాన నియంత్రణ జరుగుతుంది, అట్ ద సేమ్ టైం కాలానికి అనుగుణంగానే అడుగులు ముందుకు వేస్తాం. ఏదేమైనా పోలవరం మీద ఖచ్చితంగా ఏ డిబేట్కైనా సిద్ధమన్న మీరు కొన్ని ప్రశ్నలు నన్ను మిమ్మల్ని సూటిగా అడగనివ్వండి. 2014లో ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయ్యారు. ఆయన ప్రమాణ స్వీకారం చేయకుండా ఆపేసింది అక్కడ ఖమ్మం దగ్గరున్న కొన్ని గ్రామాలను ఖచ్చితంగా ఏపీలో కలిపితేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తాను అన్నాడు. ఆ గ్రామాలు ఇక్కడ కలిపిన తర్వాత పోలవరం అనేది చాలా ఈజీగా ముందుకు వెళ్ళొచ్చు, దాన్ని కట్టడానికి చాలా ఈజీగా అవుతుంది అని అన్నాడు. ఆ తర్వాత గతంలో రాజశేఖర్ రెడ్డి గారు కొంత నిధులన్నీ సమకూర్చిన తర్వాత ఖచ్చితంగా దానికి రాయి మాత్రం వేసింది గతంలో వేరే నాయకులు అయినప్పటికీ, వేరే పార్టీ వాళ్ళు అయినప్పటికీ ఖచ్చితంగా చెప్పాలి అని అంటే 70-75% పోలవరంని టీడీపీ హయాంలోనే జరిగింది అని చెప్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు గిన్నిస్ వరల్డ్ బుక్ రికార్డ్స్ని కూడా వాళ్ళు క్రాక్ చేశారు. ఇవన్నీ నిజం కాదంటారా? అదే ఒకటి చెప్తున్నానన్న మహేందర్ గారు. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారు, ముంపు మండలాలు 7 మండలాలు ఆంధ్రాలోకి విలీనం చేస్తేనే నేను సంతకం పెడతాను ముఖ్యమంత్రిగా అని అన్నారు. ఫెయిర్ ఎనఫ్. మరి ఇదే సేమ్ మాట మీరు ప్రత్యేక హోదా ఇస్తే కానీ, ఎందుకంటే గవర్నమెంట్లోకి అప్పటికి వెళ్ళాడు, వీళ్ళు కలిసే పోటీ చేశారు. ప్రత్యేక హోదా ఇస్తే కానీ నేను ముఖ్యమంత్రిగా సంతకం పెట్టను అని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అడిగి ఉంటే ఇవాళ మనకు ప్రత్యేక హోదా వచ్చేదండి. ఎందుకు చేయలేదండి? అదే విషయం జగన్మోహన్ రెడ్డి కూడా చేసి ఉండొచ్చు కదా. ఆయన గవర్నమెంట్లో ఉన్నాడు. ఇప్పుడు మేము వీఆర్ నాట్ విత్ ఎన్డీఏ. ఇప్పుడు మీరు ఉందండి కర్ణాటకలో, లేకపోతే తమిళనాడులో డిఎంకే ఉంది. డిఎంకే నేను ప్రమాణ స్వీకారం చేయను అంటే చేయకపోతే మానే అంటారు. పోలవరంకి సంబంధించి చెప్తున్నా. సో మేము వీఆర్ అన్ న్యూట్రల్ పార్టీ. సో వీఆర్ నాట్ విత్ ఎన్డీఏ. సో అదొక అంశము. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఇంకోటి ఏం అడిగారండి? నిజం చెప్పాలంటే 75% చంద్రబాబు నాయుడు గారే. 75%. రైట్. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నానండి. ఇప్పుడు మీరు పోలవరం టాపిక్ ఎత్తారు కాబట్టి ఐ జస్ట్ వాంటెడ్ టు క్లియర్ ద ఎయిర్.
ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే భజన కొట్టించుకోవడానికి కొంతమంది మహిళలకి నాకు తెలిసి మోర్ దాన్ 100 crores ఖర్చు పెట్టాడు. బస్సుల మీద తీసుకెళ్ళి అక్కడ తాళం కొట్టించి ఏమని జయము జయము చంద్రన్న తాళం కొట్టించుకొని ఆయన భజనలు కొట్టించుకున్నాడు. అసలు పోలవరం ప్రాజెక్టు నేను జస్ట్ ఒక సింపుల్గా 2 minutesలో చెప్తాను. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అనేది 2 కొండల మధ్యలో ECRF డ్యామ్, ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యామ్ని నిలబెట్టాలి. అక్కడ నుంచి స్టోరేజ్ చేసుకుంటూ వెళ్తే ఆల్మోస్ట్ మీకు 196 TMC ఆఫ్ వాటర్ని స్టోరేజ్ చేయడానికి అది కెపాసిటీ. అండ్ ఆల్సో 960 మెగావాట్ పవర్ ప్రొడ్యూస్ అవ్వడానికి కెపాసిటీ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్. ఓకే, ఇక్కడ ఏమైందనంటే ఈయన చంద్రబాబు నాయుడు గారు కమిషన్ కకృతి గురించి ఒక పక్కనేమో స్పిల్ ఛానల్ వర్క్ స్టార్ట్ చేశాడు, ఇంకో పక్కనేమో స్పిల్వే వర్క్ స్టార్ట్ చేశాడు, ఇంకో పక్కనేమో కాఫర్ డ్యామ్ వర్క్ స్టార్ట్ చేశాడు. కాఫర్ డ్యామ్ అంటే టెంపరీ డ్యామ్. ఇంకో పక్కనేమో ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యామ్ కిందన ఫౌండేషన్ విచ్ ఇస్ కాల్డ్ టు బి డయాఫ్రమ్ వాల్, ఆ డయాఫ్రమ్ వాల్ వర్క్ స్టార్ట్ చేశాడు. ఇవన్నీ అట్ ఏ టైమ్ వర్క్ పెట్టుకున్నాడు. అసలు జనరల్గా ఫస్ట్ జరగాల్సిన వర్క్ ఎట్లాగంటే స్పిల్ ఛానల్, స్పిల్వే, స్పిల్ గేట్స్, హైడ్రాలిక్ గేట్స్, నెక్స్ట్ ఇవన్నీ కూడా ఫస్ట్ కన్స్ట్రక్షన్ జరగాలి. జరిగిన తర్వాత ఈయన చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే దాని తర్వాత కాఫర్ డ్యామ్ నిర్మాణం చేయాలి, అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్, దాని తర్వాత డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ నిర్మాణం చేయాలి. అప్పుడు ఈ కాఫర్ డ్యామ్ నది ప్రవాహము కాఫర్ డ్యామ్ మీదుగా వస్తుంది. ఆ కాఫర్ డ్యామ్ మూసేయడం వలన ఆ నది డైవర్ట్ అయ్యి స్పిల్వే మీదుగా, స్పిల్ ఛానల్ మీదుగా మీకు హైడ్రాలిక్ గేట్స్ ఎత్తేస్తాం కాబట్టి, పైకి లిఫ్ట్ చేస్తాం కాబట్టి అందు నుంచి వాటర్ వెళ్తుంది. అప్పుడు కాఫర్ డ్యామ్ కంప్లీట్ అవ్వాలి. సో ఈ స్పిల్వే మీదుగా వాటర్ వెళ్తుంది కాబట్టి వరదలు వచ్చినప్పుడు బ్యాక్ వాటర్స్ వస్తాయి. ఆ బ్యాక్ వాటర్స్ రాకుండా డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ నిర్మాణం చేస్తాం. ఈ 2 కంప్లీట్ అయిన తర్వాత ఈ రెండాట్ల మధ్యలో ఉండేదే ECRF డ్యామ్. ఆ ECRF డ్యామ్ కిందన మీరు ఫౌండేషన్ ఏంటంటే ప్లాస్టిక్ డయాఫ్రమ్ బాల్ అని అంటారు. అంటే ప్లాస్టిక్ డయాఫ్రమ్ బాల్ అంటే ఇట్స్ అ ఫౌండేషన్. ఇసుక పొర దగ్గర నుంచి ఎక్కడైతే రాయి దొరుకుతుందో ఆల్మోస్ట్ 20 meters అవ్వచ్చు, కొన్ని చోట్ల 50 meters కూడా కిందకి వెళ్ళింది. సో ఆ డయాఫ్రమ్ వాల్ దాని తర్వాత కట్టాలి. కట్టిన తర్వాత అప్పుడు మనకు ఒక బేస్ తయారవుతుంది. దాని మీద ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యామ్ నిర్మాణం చేసి నుంచోబెడతారు. దిస్ ఇస్ పోలవరం ప్రాజెక్ట్ ఇన్ ఏ షార్ట్ నోట్. చంద్రబాబు నాయుడు గారు చేసిన కార్యక్రమం ఏంటంటే ఒక పక్కన కాఫర్ డ్యామ్ సగం కట్టాడు, ఇంకో పక్కన ECRF డ్యామ్ కింద ఉన్న డయాఫ్రమ్ బాల్ అది నిర్మాణం చేశాడు. మీరు ఏదో గిన్నీస్ బుక్ అన్నారు చూసారా, ఆ స్పిల్ గేట్స్, హైడ్రాలిక్ గేట్స్ పెట్టే దాంట్లో దగ్గర మాస్ కాంక్రీట్ అది ఎవరైనా చేస్తారు. ఇంత పెద్ద ప్రాజెక్ట్స్లో ఫండ్ అంటూ వచ్చింది అని అంటే ఇంత మాస్ కాంక్రీట్ ఎవరైనా చేస్తారు, పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నవాళ్ళు. సో ఈయన స్పిల్ ఛానల్ ఒక పక్క నుంచి చేస్తున్నాడు, స్పిల్వే ఒక పక్క నుంచి చేస్తున్నాడు, ఇంకో పక్కన డయాఫ్రమ్ బాల్ కట్టేస్తున్నాడు, ఇంకో పక్కనేమో కాఫర్ డ్యామ్ కట్టేస్తున్నాడు. 2021 టైంలో ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఆ ఫ్లడ్స్ వచ్చినాయి, హెవీ ఫ్లడ్స్ వచ్చినాయి. ఆల్మోస్ట్ 28 lakh cubic వాటర్ రిలీజ్ అయింది. ఇప్పుడు మీకు కాఫర్ డ్యామ్ వెడల్పు ఐ థింక్ అరౌండ్ 1.5 kilometer వెడల్పు ఉంటుంది. అక్కడి నుంచి నది ప్రవాహం వెళ్తూ ఉంటుంది. ఈయన ఏం చేశాడంటే ఆ ఫ్లడ్స్ టైంలో ఒక పక్కనేమో 1/2 kilometer ఓపెనింగ్ ఉంది, ఇంకో పక్కన 300 meter ఓపెనింగ్ ఉంది. ఈ చివర ఆ చివర మధ్యలో ఏదో కట్టాడు. అప్పుడు ఫ్లడ్స్ వచ్చినప్పుడు మీకు 1.5 kilometerలో వెళ్ళే నది ప్రవాహము 1/2 kilometerలో వెళ్తే ఎంత ప్రెషర్ వెళ్తుందండి, వెలాసిటీ ఎంత పెరిగిపోతుంది, దానికి 5-6 times వెలాసిటీ పెరిగిపోయింది. పెరిగినప్పుడు ఆ వాటర్ అంతా కూడా వచ్చి ECRF డ్యామ్ ప్రదేశంలో కిందనున్న డయాఫ్రమ్ వాల్ని ఎత్తుకుని వెళ్ళిపోయింది, ముక్కలు అయిపోయింది. అది మనకి తెలియదు. దాని తర్వాత ఫ్లడ్స్ రిసీట్ అయిన తర్వాత అప్పుడు కంటికి కనబడిపోయింది ECRF డ్యామ్ కొంచెం పైకి ఉంటుంది. ఐ మీన్ డయాఫ్రమ్ వాల్లో ఫౌండేషన్ కిందకి ఒక 20-30 meter లోపలికి ఉన్న పైకి ఒక 4-5 meters పైకి ఉంటుంది. అవన్నీ మొక్కలు ఇరిగిపోయినాయి. సరే దాని తర్వాత ఎవరైతే PPA ప్రాజెక్ట్ కానీ లేకపోతే CWC కానీ సెంట్రల్ వాటర్ వీళ్ళు కానీ వచ్చి ఇవన్నీ ఎగ్జామిన్ చేసినప్పుడు ఇదంతా కూడా బ్రీచ్ అయిందని అన్నారు. ఏది నేను చెప్పే డయాఫ్రమ్ వాల్. సో అది కాకుండా ఏదైతే ECRF డ్యామ్ మనం కడతామో ఆ ప్రదేశం ఉంటుందో
ఆ ప్రదేశం అంతా కూడా పెద్ద పెద్ద స్కవర్స్ పడిపోయినాయి. అంటే అగాధాల కింద గోతుల కింద పడిపోయిన తర్వాత ఇప్పుడు మనం వచ్చిన తర్వాత ఇవన్నీ ఏంటిది మానవ తప్పిదం ఇది. ఇప్పుడు నేను చెప్పాను కదా సీరియల్ ఆర్డర్లో ఎలాగ వెళ్ళాలో అలా వెళ్ళకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేసాడు. ఎందుకు చేశాడు ఈయన? ఎందుకంటే ఆ వర్క్ చేస్తే ఆ వర్క్కే బిల్ రిలీజ్ అవుతుంది, ఈ వర్క్ చేస్తే ఈ వర్క్కే బిల్ రిలీజ్ అవుతుంది. ఈయన కమిషన్ల గురించి అన్ని ఎట్ ఎ టైం పెట్టుకున్నాడు. నేను ఒక పక్కన కాఫర్ డ్యామ్ కట్టేస్తున్నాను, దాని డబ్బులు ఇచ్చేయండి. ఇంకో పక్కన నేను స్పిల్వే వర్కులు చేసేస్తున్నాను, దానికి డబ్బులు ఇచ్చేయండి. ఇంకో పక్కన స్పిల్ గేట్లు ఆర్డర్ పెట్టేస్తున్నాను, దానికి డబ్బులు ఇచ్చేయండి. ఇంకో పక్కన డయాఫ్రమ్ బాల్ కట్టేస్తున్నాను, దానికి డబ్బులు ఇచ్చేయండి. ఇట్లా కమిషన్ల గురించి ఇంత అస్తవ్యస్తం చేసి గందరగోళం చేసేసాడు. ఇప్పుడు నిజంగా నేను చెప్తున్నా, ఇలాంటి కార్యక్రమం చేసిన వ్యక్తుల్ని వేరే కంట్రీస్లో అయితే క్రిమినల్ కేసులు లాడ్జ్ చేయాలి. నేను చెప్తా ఉన్నానండి. ఇప్పుడు ఒకవేళ నిజంగా బీజేపీ గవర్నమెంట్ పూర్తి స్థాయిలో డబ్బులు ఇచ్చేసి నిజంగా ఆ బ్రీచెస్ అనేది పైన కనబడకుండా డయాఫ్రమ్ బాల్ కిందన బ్రీచెస్ పడింది అనుకోండి, నిజంగా మనము ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణం చేసాం అనుకోండి, అప్పుడు పెద్ద పెద్ద వరదలు వచ్చినప్పుడు ఒకవేళ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ బ్రీచ్ అయింది అనుకోండి, కింద ఫౌండేషనే కదా బేస్ అంతా కూడా, అదేమన్నా బ్రేక్ అయింది అనుకోండి, డౌన్ స్ట్రీమ్లో ఉన్న నా రాజమండ్రి ఏమవుతుందండి? అసలు గోదావరి జిల్లాలో ఏమైపోతాయి? అసలు 190 TMC వాటర్ అంటే 45 మీటర్ హైట్లో నించోబడతాం నీళ్లు. అసలు అది మనం ఊహించగలమా? మరి ఇలాంటి వ్యక్తుల్ని ఏం చేయాలనేది ఒకసారి మీరు ఆలోచించాలి. ప్రధానమైన ఆరోపణ వైఎస్ఆర్సీపీ మీద ఏముందంటే బేసిక్గా ఇలాంటి ప్రాజెక్టులన్నీ నడుస్తున్నప్పుడు కేంద్రం జోక్యం కల్పించుకొని మనం స్టేట్ గవర్నమెంట్ పెట్టినటువంటి ఖర్చులన్నీ కూడా కేంద్రం తిరిగి రియంబర్స్మెంట్ చేస్తూ ఉంటుంది. కానీ ఈ విషయంలో మీకు కేంద్రానికి సరైన అండర్స్టాండ్మెంట్ లేదు అనేసి ఒకటి అంటారు. నేను ఒక్కటి చెప్తానన్నా, ఇప్పుడు మీరు పోలవరం ప్రాజెక్ట్ ఇస్ ద నేషనల్ ప్రాజెక్ట్, యూ అగ్రీ ఆర్ నాట్? సో నేషనల్ ప్రాజెక్ట్ అన్నప్పుడు కేంద్రం నిర్మాణం చేయాలండి, ఆ రాష్ట్రం నిర్మాణం చేయాలా? ఒకవేళ రాష్ట్రానికి ఇక్కడే ఉంటాం కాబట్టి రెగ్యులర్గా మనం చూస్తాం కాబట్టి అసలు కేంద్రం అప్ ఫ్రంట్ డబ్బులు ఇవ్వాలా? అసలు ఇదేం దౌర్భాగ్యం అండి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టడం ఏంటి, వీళ్ళు కేంద్ర ప్రభుత్వం రియంబర్స్ చేయడం ఏంటి, లేదా అప్పుడప్పుడు అరాకొర ఇవ్వడం ఏంటి? ఇవాళ ఇంకా నాకు తెలిసి 2000 కోట్ల పైనే ఇంకా పోలవరం స్టేట్ గవర్నమెంట్ ఖర్చు పెట్టిన డబ్బులు రావాల్సి ఉంటుంది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. పార్లమెంట్లో ఇది కూడా విన్నాం, పోలవరంకి సంబంధించిన ఫండింగ్ ఆల్రెడీ మేము రిలీజ్ చేస్తున్నాం, అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు వస్తూ ఉంది, సో మిగతా ఖర్చులంతా కూడా ఆంధ్ర రాష్ట్రమే భరించాలి అని చెప్పేసి పార్లమెంట్లో కొన్ని చోట్ల వినడం జరిగింది. నేను ఒకటి చెప్తానండి, ఇప్పుడు మీకు హౌస్ ఉందా? మీ హౌస్ మీరే కట్టుకున్నారా లేదా కొనుక్కున్నారా? మనం కొన్నిసార్లు సాధ్యం అవుతుంది మనమే కట్టుకోవటం, లేదంటే కొంటాం. ఇప్పుడు మీరు హౌస్ 1 yearలో కట్టాల్సిన హౌస్ 5 years కట్టామనుకోండి, ఏమవుతుంది? కాస్ట్ ఎఫెక్ట్ పెరుగుతుందా లేదా? ఇప్పుడు స్టీల్ పెరుగుతుంది, లేబర్ పెరుగుతుంది, లేకపోతే సిమెంట్ పెరుగుతుంది. సో పోలవరం ప్రాజెక్ట్ కూడా సేమ్ లైక్ దట్. అది పెద్ద ప్రాజెక్టు, మీరు సకాలంలో డబ్బులు ఇస్తేనే కదా మన ప్రాజెక్ట్ ఇన్ టైంలో ఖర్చు పెట్టేది. 2014-15 ప్రైజెస్ 20,000 కోట్లు అండి. 2019-20 రివైజ్డ్ ప్రైజ్ ఐ థింక్ 46,000 crores ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఇప్పుడు దాని తర్వాత సబ్సీక్వెంట్గా 19-20, నౌ వీఆర్ ఇన్ 24. ఇవాళ రివైజ్డ్ కాస్ట్స్ వేస్తే మోర్ దాన్ 60,000 or 70,000 crores అవుతుంది. మరి ఇవేం డబ్బులు బీజేపీ పార్టీయే కాదు కదా, ఇది ప్రజల డబ్బులు, ప్రతిదానికి జవాబుదారీతనమే. నేషనల్ ప్రాజెక్టు అసలు ఇన్ టైంలో ఎందుకు ఇయ్యరండి? ఇప్పుడు నేషనల్ ప్రాజెక్ట్ డిక్లేర్ చేశారు, డిక్లేర్ చేసినప్పుడు దే హ్యావ్ టు ఆనర్. అట్ ద సేమ్ టైం పార్లమెంట్లో లోక్సభలోను రాజ్యసభలోను బిల్స్ పాస్ అయిన తర్వాత ఆ బిల్స్ పాస్ అయిన తర్వాత దే హ్యావ్ టు ఆనర్. ఇప్పుడు మాకు మెజారిటీ ఉంది సో మేము చిన్న చూపు చూస్తాము అని అంటే కుదరదండి. ఇప్పుడు ప్రజలు అంతిమంగా న్యాయ నిర్ణీతలు. బట్ ఏమైనా వైఎస్ఆర్సీపీలు నాయకులు అంతా కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు లేదా మీ ముఖ్యమంత్రి గారు కేంద్రం ఒక మెడల్ వంచైనా సరే స్పెషల్ స్టేటస్ని తీసుకొని వస్తామనే కదా శబదాలు చేసి మీరు గెలిచింది కూడా. ఒక్క ఛాన్స్ అని చెప్పి అడిగారు, ఆ ఒక్క ఛాన్స్లో ఈ 5 సంవత్సరాలు ఏం చేశారంటే నవరత్నాలు అయితే ఖచ్చితంగా అందినాయి, అది చాలా బలంగా చెప్తా ఉన్నారు. అన్ఎంప్లాయ్మెంట్ పరిస్థితి ఏంటి? 2018 నాటికి 16% ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ ఈరోజు 40% ఆంధ్ర రాష్ట్రంలో.
ఏ రకంగా డెవలప్మెంట్ అంటే ఎలా చెప్తున్నారండి 16%? ఆ లెక్కలు మీరు ఏ బేసిస్ లో చెప్తున్నారు? మీరు ఏదైనా మీరు మాట్లాడేటప్పుడు నాకు proof లో పెట్టండి. 2014 సరే నేనైతే వరకు చూసినట్లయితే 2 లక్షల కోట్ల నుంచి 3 లక్షల కోట్ల అప్పు ఉండింది. ఈరోజు 4 లక్షల కోట్ల నుంచి 5 లక్షల కోట్ల వరకు వెళ్తా ఉంది అప్పు. ఇది నిజం కాదంటారా? దీనికి కూడా ప్రూఫ్స్ అవసరమా మీకు? మన ఇద్దరం ఇలా కుర్చీల్లో కూర్చుని సరదాగా మాట్లాడుకోవడానికి బాగానే ఉంటాయి. మీరు ఆన్ గ్రౌండ్ రియల్గా మనము పరిస్థితులు చూస్తే దాని పూర్తి భిన్నంగా ఉంటాయి. నేను ఇందాక మనం స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ అప్పుడే నేను చెప్పాను, వాళ్ళు అబ్సల్యూట్ మెజారిటీ. సో ఈవెన్ మనం రాజీనామాలు చేయకపో లేకపోతే నువ్వేం చెయ్యి, దే ఆర్ లీస్ట్ బాదర్డ్. అదే చెప్తా ఉన్నా. ఇప్పుడు మన మద్దతుతో కేంద్ర ప్రభుత్వం ఏర్పడితే సో ఖచ్చితంగా మన డిమాండ్స్ మనం సాధించుకోవచ్చు. ఇవాళ నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, యూ గో టు ఎనీ స్టేట్. బట్ ఈ తతంగం అంతా చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీనే కదండి. కాంగ్రెస్ పార్టీ ఎంత అన్యాయం చేసింది, అండ్ బీజేపీ అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా అన్యాయం చేశారు. ఇవాళ ఈ పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా మనము కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటున్నాం, నాట్ బీజేపీ. కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూనే ఆంధ్రప్రదేశ్కి రాబట్టాల్సింది మ్యాక్సిమం రాబట్టే ప్రయత్నం చేస్తున్నాం. మనకున్న పరిస్థితుల్లో మ్యాక్సిమం చేయాల్సిన కార్యక్రమం అంతా కూడా చేస్తూ ఉన్నాం. మనం ఒక్కటే నేను చేసే కార్యక్రమం కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వము బీజేపీ వాళ్ళు సదరన్ స్టేట్స్ పైన మనం వద్దన్నా మనం ఎస్ అన్నా నో అన్నా కూడా ఆ వివక్ష అనేది కనబడుతూ ఉంది. సో ఇవాళ బీజేపీ గవర్నమెంట్ మేము అపీల్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఫాదర్ ఫిగర్ కింద ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్ కానీ లేకపోతే బీజేపీ కానీ లేదా నరేంద్ర మోడీ గారు కానీ, సో మీరు ఫాదర్ ఫిగర్లో ఉన్నప్పుడు అందరు కొడుకుల్ని అందరు కూతుర్ని ఒకలానే చూడమని చెప్తా ఉన్నాం. వై ఆంధ్రప్రదేశ్ ఈజ్ లెఫ్ట్ అవుట్ ఇన్ లర్చ్ అని అడుగుతా ఉన్నా. రైట్, మీరు అడిగిన దానికే చెప్తాను నేను. బేసిక్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి పేరు ఉంది అని అంటే ఒక మాస్ లీడర్ అని ఉంది. గతంలో ప్రధానమంత్రి హోదాలో సోనియా గాంధీని ఎదిరించిన మొగోడు ఎవరైనా ఉన్నాడు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది. ఈరోజు ఈయన మీద ఉన్న కేసుల కారణంగా మోడీ గారిని ఎదుర్కోలేక, స్పెషల్ స్టాటస్ ఊసు ఎత్తలేక, పోలవరం ప్రాజెక్ట్కి సంబంధించిన ఫండ్స్ కూడా కేంద్రం నుంచి ఎలాగైతే తెప్పించుకోవాలో ఆ రకంగా జరగకుండా ఇవన్నీ డిలేస్ జరుగుతున్నాయి. ప్రధానమైన కారణం అయితే దీనికి కేసులే. దానివల్ల ఈ గొంతు అనేది ఎత్తలేకపోతున్నాడు. ఇప్పుడు జగనన్న తండ్రి చనిపోయిన తర్వాత తండ్రి మరణంతో పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇవేం ఆషామాషి వ్యవహారం కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత దమ్ము ఉందో ఆంధ్రప్రదేశ్ అంతా కూడా చూశారు. నేను ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను. ఇవాళ సోనియా గాంధీ గారు ద మోస్ట్ పవర్ఫుల్ లేడీ అని మీరు నమ్ముతారా? గతంలో వాళ్ళు యూపీఏ టెన్యూర్లో ఆమెని తండ్రి ఆశయాల గురించి తృణప్రాయంగా ఎంపీ సీట్ని త్యాగం చేసి, వాళ్ళు కేసులు పెడతారని తెలుసు, వాళ్ళు ఇరికిస్తారని తెలుసు, చాలా బలంగా ఎదురుగా నిలబడ్డాడు కదా. అవన్నీ దొంగ కేసులని మీరు నమ్ముతారా లేకపోతే రియల్ కేసెస్ అంటారా? ఏవైనా సరే, నేను ఒకటి చెప్తాను. రాజశేఖర్ రెడ్డి గారు బతికున్నంత వరకు రాజశేఖర్ రెడ్డి గారు మంచివారే, విజయమ్మ గారు మంచివారే, జగన్మోహన్ రెడ్డి గారు కూడా మంచివారే. ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయారో, ఎక్కడైతే విపరీతమైన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాదరణ వస్తుందో దాన్ని జీర్ణించుకోలేక ఆయన్ని ఒకటే చెప్పారు, మీరు ఏదైతే ఓదార్పు యాత్ర మీరు ఏదైతే ప్రారంభించారో అది ఇమీడియట్గా స్టాప్ చేయమని. ఆయన పావురాలు గుట్ట దగ్గర ప్రజలకు మాట ఇచ్చాడు. నాన్న చనిపోయిన తర్వాత ఆ వార్త విని ఎన్ని గుండెలు అయితే ఆగిపోయినాయో అన్ని కుటుంబాలని నేను వచ్చి పరామర్శిస్తాను అని చెప్పారు. సో మాట మేము వెనక్కి తీసుకోవాలా, జగనన్న వెనక్కి తీసుకోకుండా ముందరకు వెళ్ళారు. మీరు ఏం చేస్తారో చేసుకోండి అన్నట్టు. ఇవాళ తండ్రి ఆశయాలను నిలబెడుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని అందరూ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా విశ్వసిస్తూ ఉన్నారు. మీరు ఇందాక అడిగిన ప్రశ్నకి ప్రధానంగా మీరు ఏమంటున్నారు, కేసులు అంటున్నారు. మరి ఆ కేసులన్నీ కూడా ఏం కేసులు అండి? అవన్నీ రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు అయ్యేనా గుర్తుకు రాలేదా? ఆయన చనిపోయిన తర్వాత ఆయన మీద కేసులు పెట్టే కార్యక్రమం చేశారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో భయపడుతున్నారు అని అంటున్నారు. ఇవాళ మీరు ఆ సబ్జెక్ట్లో అటు సోనియా గాంధీ గారు వాళ్ళ అబ్బాయిని గెలిపించుకోవాలా, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయిని గెలిపించుకోవాలా, బట్ రాజశేఖర్ రెడ్డి గారు వాళ్ళ అబ్బాయిని గెలిపించుకోవాలా. రాజశేఖర్ రెడ్డి గారు మరణంతో పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆయన భుజస్కంధాలపైన జగన్మోహన్ రెడ్డి గారు మోసి
151 మంది ఎమ్మెల్యేలు గెలిపించారు, 22 మంది ఎంపీలు గెలిపించారు. మరి ఇది కాదా మగతనం అంటే, ఇది కాదా దమ్ అంటే? మరి సోనియా గాంధీ గారు 120 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రిన్స్ రాహుల్ గాంధీ గారు ఓడిపోయారు. మీరేం సమాధానం చెప్తారు? ఒక ప్రశ్న అడుగుతా, మీకు ఎవరైనా సాయం చేసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి గ్రాటిట్యూడ్ చూపించి లాయల్గా అయితే ఉంటారు కదా. ఆబ్వియస్లీ మీరు చాలాసార్లు బహిరంగంగానే కొడాలి నాని కానీ రోజా కానీ ఎవరైనా ప్రధానమైన మినిస్టర్ హోదాలో ఉన్న వాళ్ళు ఒక పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి మాట్లాడినప్పుడు 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, ఆ 3 ఆడబిడ్డలను నాశనం చేశాడు, వీడు రాష్ట్రాన్ని ఏం చూసుకుంటాడు అని. ఇంట్లో ఉన్న ఒక్క చెల్లెని సరిగ్గా చూసుకున్నప్పుడు రాష్ట్ర ప్రజలకి మీరు ఎలా సమాధానం చెప్తారు? మీరు ఒకటండి, అండ్ ప్రధానంగా షర్మిల గారు అడుగుతుంది ఏంటి అని అంటే, నాకు సాక్షి పేపర్లో వాటు ఉంది, నాకు ఇంకా రాలేదని అంటుంది. భారతీ సిమెంట్లో వాటు ఉంది, నాకు ఇంకా రాలేదు అని అంటుంది. ఏ రకంగా చూస్తారు? రాజకీయాలు చూస్తున్నట్లయితే నేను ఒకటి చెప్తానండి. ఇప్పుడు షర్మిల గారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని ఒక పార్టీ పెట్టుకున్నారు. ఆ పార్టీ పెట్టుకున్నప్పుడు ఆమె చెప్పింది ఏంటి? ఆమె చెప్పిన అంశం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి ఆశయాల్ని ఆంధ్రప్రదేశ్లో నిర్వర్తిస్తున్నారు, నేను నా తండ్రి ఆశయాల్ని తెలంగాణ రాష్ట్రంలో కూడా నేను నిలబెడతాను అని ఆవిడ పార్టీ పెట్టుకున్నారు. అక్కడ మరి ఆమె సక్సెస్ కాలేకపోయారు. కాలేకపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వారి పార్టీ విలీనం చేసుకున్నారు. విలీనం చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు రాజకీయాలు అని అంటే వారసత్వం కాదండి. ఇప్పుడు నేను తండ్రి, కొడుకు, చెల్లి, అక్క, తమ్ముడు ఇది కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం వారసత్వంతో వచ్చినది ఏం కాదు. ఆయన రెక్కల కష్టంతో, ఆయన కష్టంతో ఆయన పార్టీ పెట్టుకున్నాడు. అంటే ఆయన పేరు ఎక్కడ వాడుకోలేదు అయితే అది వేరండి. ఇప్పుడు తండ్రి పేరు ఇప్పుడు తండ్రియే లేరు. మొత్తం దేశం అంతా రాజకీయ పార్టీలన్నీ ఒకటైపోయి ఒక మనిషి మీద అటాక్ చేశారు. ఏం మాట్లాడతారండి? అటు చంద్రబాబు నాయుడు గారు, మీరు పాలిటిక్స్లో సీనియర్ కిందనే నాకు కనిపిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు ప్రజారాజ్యం చిరంజీవి గారు, అదేవిధంగా సోనియా గాంధీ గారు, వీళ్ళు ముగ్గురు ఒకటి కాలే? ఒకటి కాలేదా? ఒకటి అయ్యారా లేదా? కాంగ్రెస్ పార్టీలో ఎంత స్ప్లిట్ తీసుకొచ్చారు? అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసయ్య గారు మొత్తం అందరూ ఒక తాటి మీదకి వచ్చి జగనన్నని ఏ రకంగా మీద పడ్డారా లేదా? అది ప్రజలు అందరూ విశ్వసించారు కాబట్టి ఇవాళ అందరినీ ఎదుర్కొని మరి మనకి పూర్వం నుంచి అడవిలో రాజు అంటే సింహమే. ఆ సింహం పైన ఈ తోడేళ్ళు గుంపంతా కలిపి అటాక్ చేసిన సింహం సింగిల్గానే నిలబడుతుంది. ఇవాళ ముఖ్యమంత్రిగా ఫ్లయింగ్ కలర్స్తో 151 మంది ఎమ్మెల్యేలతో నిలబడ్డారు. నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఇప్పుడు మీరు పాలిటిక్స్లో సీనియర్, అసలు ఆంధ్రప్రదేశ్లో జరిగిన సంక్షేమము దేశంలో ఎక్కడైనా జరిగిందా? సాచ్యురేషన్ పద్ధతి నేను చెప్తా ఉన్నా. మీరు తెలంగాణలో మీరు రైతు బంధు, లేకపోతే తెలంగాణలో దళిత బంధు ఇవన్నీ చూశారు. దళిత బంధు అనేది తెలంగాణలో ఎంతమంది దళితులు ఉంటారండి? వాళ్ళకి అందరికీ సాచ్యురేషన్ పద్ధతిలో భూమి ఇచ్చారా? లేదా 10 లక్షల రూపాయలు ఇస్తా అన్నారు, ఇచ్చారా? మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పార్టీలకి కుల మతాలకి అతీతంగా పేదరికం ఒకటే కొలమానం. పేదరికంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవాళ చేయూత 18,000 రూపాయల పథకం అయితే కానివ్వండి, 80 లక్షల మంది డ్వాక్రా మహిళలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళకి 25,000 కోట్ల రూపాయలు రుణమాఫీ, పూర్తిగా రుణం మాఫీ చేసేసాం. ఆ మాఫీ అయితే కానివ్వండి, అమ్మఒడి అయితే కానివ్వండి, ఉచిత పథకాలు కాదండి. మీరు యువర్ రాంగ్. ఇవన్నీ కాదు భరత్ గారు, కాదు గుండె మీద చేతేసుకొని నిజంగానే మనస్ఫూర్తిగా ఒప్పుకుంటారా ఏపీలో మీరు అనుకున్న స్థాయి డెవలప్మెంట్ జరిగిందని? మీరు చాలా సాటిస్ఫైగా ఉన్నారు? 3 రాజధానులతో మీరు నిజంగానే హ్యాపీగా ఉన్నారు? ఒకటన్నా, మీరు ఏంటంటే మీరు ఫస్ట్ మైండ్ సెట్, మీరు నెగటివ్ మైండ్ సెట్తోనే మీరు ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు. ఒకటి నేను ఫస్ట్ ఇంటర్వ్యూ స్టార్టింగ్లో చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాలో మిగిల్చింది కేవలం 100 కోట్ల రూపాయలే. మనమేం జీరో నుంచి స్టార్ట్ చేయలే. ఇవాళ గవర్నమెంట్ మనం మైనస్ నుంచి స్టార్ట్ చేసాం 2019లో. అది చేసుకుంటూ ఒక పక్కన ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ పేదరిక నిర్మూలన జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన లెక్కల ప్రకారం 2021 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆ టైంకి 6% ఉంది. చంద్రబాబు నాయుడు గారు హయాంలో 11% ఉంది. మరి ఇవాళ ఇవి ఫ్రీబీస్ కాదండి. ఇవాళ వాళ్ళకి ఇచ్చేది ఏంటంటే జగనన్న ఆర్థిక సహాయం, ఒక సహాయ నిధి కింద ఇస్తూ ఉన్నారు. దీంతో ఇదివరకు మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్లో
ఎన్నో కాల్ మనీ కేసెస్ ఉండేవి, అధిక వడ్డీలతో ఎన్నో కేసులు మనం ప్రతి టీవీ ఛానల్స్లోని చూసేవాళ్ళం. గతంలో ఆత్మహత్యలు ఎన్నో జరుగుతూ ఉండేవి. ఇవాళ ఒకటైనా మనకు కనబడుతుందండి? లేదే. ఇవాళ పేదరిక నిర్మూలన జరుగుతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ ప్రయారిటీ ఆఫ్ ద గవర్నమెంట్. పేదరిక నిర్మూలన జరగాలి, విద్య అందరికీ అందాలి. 100% లిటరసీ రేట్ ఉంది. వి హావ్ సర్పాస్డ్ కేరళ. టీడీపీ నాయకులు, జనసేన నాయకులు మీకు ఒక మంచి బిరుదును కూడా ఇచ్చారు. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి కింద పనిచేస్తున్న ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మంచి కళాకారులు, మంచి పెయింటింగ్ వేసుకోవడం కూడా నేర్చుకున్నారు. గతంలో మేము కట్టిన స్కూళ్ళకి వైఎస్ఆర్సీపీ కలర్లు పెయింటింగ్ పూసేసుకొని మేము ఇది బాగా సాధించాము అని. యు ఆర్ అబ్సల్యూట్లీ రాంగ్ అండి. నేను కాదు, మీ ప్రతిపక్షాలు మిమ్మల్ని బలంగా విమర్శిస్తున్న ప్రతిపక్షం వాళ్ళు ఏదో నోటుకొచ్చింది మాట్లాడితే మీరు హోంవర్క్ చేసుకున్న క్వశ్చన్ నన్ను అడగాలి. నేను కాదు, ప్రతిపక్షాలు అడిగిన దానికి ఇప్పుడు ఈ ప్రశ్న కూడా మీకు వేసింది, సవాల్ విసిరింది ఎవరు? నారా లోకేష్ గారు రాజమండ్రికి వచ్చినప్పుడే. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి కూడా మంచి కళాకారుడు అయినట్టున్నాడు, పెయింటింగ్ వేయడం బాగా నేర్చుకున్నాడు, వాటర్ ట్యాంక్ లకు పెయింటింగ్ వేస్తున్నాడు, స్కూళ్ళకి పెయింటింగ్ వేస్తున్నాడు. చెప్తాను అసలు ఇదివరకు గత గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉండేవి తెలుసా అండి? గొడ్ల చావడి అంటారు చూసారా, ఆ రకంగా ఉండేవి. గవర్నమెంట్ స్కూల్స్లో అసలు పిల్లలు ఎంతమంది మీకు జాయినింగ్ రేట్ ఉండేదండి? అసలు గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలు జాయిన్ అయ్యేవారే కాదు. అప్పులు సప్పులు చేసైనా ప్రైవేట్ స్కూల్స్లోను కార్పొరేట్ స్కూల్స్లోను జాయిన్ చేయించేవారు. ఇవాళ మేము విద్యా వ్యవస్థ పైన దగ్గర 70,000 కోట్ల రూపాయలు మేము ఖర్చు చేసాం. మీరు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో, మీరు తెలంగాణ నుంచి వచ్చారు, మీరు ఆంధ్రప్రదేశ్లో స్కూల్స్ అన్నీ తిరగండి. phase 1, phase 2 నాడు నేడు కింద జరుగుతున్నాయి. కొన్ని వేల స్కూల్స్, నేను 100 స్కూల్స్ చెప్పట్లా, వేల స్కూల్స్ అన్నీ కూడా మొత్తం రూపురేఖలు మార్చేస్తూ ఉన్నాం. ప్రైవేట్ స్కూల్స్తో పోటీ పడుతున్నాం. ఇవాళ నా దగ్గరికి చాలామంది, మేము రచ్చబండ కార్యక్రమం చేస్తాను నేను చెట్టు కింద కూర్చొని, నా దగ్గరికి చాలామంది హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ పేరెంట్స్ వచ్చి మాకు పలానా గవర్నమెంట్ స్కూల్లో సీట్ ఇప్పించండి అని నన్ను అడుగుతూ ఉన్నారు. గవర్నమెంట్ స్కూల్ అంటే ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. గవర్నమెంట్ స్కూల్స్కి డిమాండ్ పెరిగింది. అది జగనన్న తీసుకున్న నిర్ణయము. ఇవాళ గతంలో మీరు చూస్తే స్కూల్స్ మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ కేవలం అంటే ఎడ్యుకేషన్ మాఫియా చేతిలో కబంధ హస్తాలు ఉండిపోయింది. గవర్నమెంట్స్ నడిపేది ఇలాంటి నారాయణ లాంటి ఎడ్యుకేషన్ వ్యవస్థలు, వీళ్ళందరూ కూడా వాళ్ళ కబంధ హస్తాలతో ఉండిపోయి గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా నిర్వీర్యం చేసిన పరిస్థితులు. ఇవాళ మేము ఎక్కడ కూడా ఈల్డ్ కాలా. మాకు ఓన్లీ ఉన్నది ఒకటే ఒక ఆలోచన, ఇవాళ గవర్నమెంట్ ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం అందించాలి. ఆల్రెడీ ఇప్పుడు నిజంగానే మీ ఎమ్మెల్యేల మీద అంత నమ్మకం ఉండి, మీ డెవలప్మెంట్ మీద అంత నమ్మకం ఉన్నప్పుడు ఇంతమందిని బదిలీ చేసి కొత్త వాళ్ళకి టికెట్ ఇవ్వడానికి చెప్తాను. మీరో నేనో చెప్తే నిర్ణయాలు తీసుకోము. మాదేమో ఒక ఎన్జిఓ కంపెనీ కాదు, మాది ఒక రాజకీయ పార్టీ. గెలుపు అవకాశాలు చేసింది డెవలప్మెంటే అన్నప్పుడు ఏంటండి, అది మాది ఒక రాజకీయ పార్టీ అండి. మా రాజకీయ పార్టీ మేము నిర్ణయాలు మేము తీసుకుంటాము. మేము ఏ క్యాండిడేట్ని ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది మా రాజకీయ పార్టీ, అది మా నిర్ణయం. అది వ్యూహంలో ఒక భాగం అంట. అది మా నిర్ణయం. అది మేము నిర్ణయాలు తీసుకుంటాము. నిర్ణయాలు తీసుకుని మీరు అలాగెందుకు మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు మన అనిల్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు. అనిల్ కుమార్ యాదవ్ని నెల్లూరు నుంచి తీసుకొచ్చి నరసరావుపేటలో గెలిపిస్తున్నావు అని అంటే అది మా సత్తా ఎందుకు కాదని మీరు అనుకుంటున్నారు? మేము మా క్యాండిడేట్లను ఎక్కడి నుంచి అయినా పెట్టి గెలిపించగలము. ఏ పరిచయం లేని కాన్స్టిట్యున్సీ అదే అంటున్నా. అది జగనన్న దమ్ అంటున్నా, జగనన్న ఉన్న షరిష్మా అంటున్నా. ఇప్పుడు నన్ను తీసుకెళ్ళరు, నేను ఎంపీని తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు రాజమండ్రి సిటీ మా కంచుకోట అని. రేపు కంచుకోటను బ్రేక్ చేస్తున్నా, నన్ను ఎంపీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఎమ్మెల్యే పెడుతున్నారు. మేము కంచుకోటను బ్రేక్ చేస్తాము. రేపు రాజమండ్రి సిటీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరైపోతున్నాం. ఇప్పుడు రాజమండ్రి సిటీలో మీరు ఇందాక మాట్లాడినట్లు చాలా డెవలప్మెంట్ జరిగిందని కొన్ని ప్రాంతాల పేరు, కొన్ని ప్లేసెస్ పేరు చెప్పారు. బాగా డెవలప్మెంట్ జరిగింది రాజమండ్రి సిటీలో అని మీరు ఒప్పుకుంటున్నారు, నేను ఒప్పుకుంటున్నా. కానీ ఈ క్రెడిట్ ఎవరి అకౌంట్లో వేయాలి? ఇక్కడున్న ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే అకౌంట్లో వేయాలా, లేకపోతే రాజమండ్రి ఎంపీగా ఉన్న భరత్ గారి విషయంలో ఆయన అకౌంట్లో వేయాలా? సరే, మీరు ఎవరి క్రెడిట్లో వేస్తారు అది మీ ఇష్టము. పబ్లిక్ అనుకోండి, పబ్లిక్ ఖచ్చితంగా పబ్లిక్ అనుకోండి. మీరు రాజమండ్రి వచ్చారు, ఇప్పుడు టైం అర్ధరాత్రి 12 అవుతా ఉంది. ఇప్పుడు తిరిగితే దొంగలు కాదు, ఇప్పుడు అవుతా ఉంది అంటే ఈ టైంలో నేను మీకు ఇంటర్వ్యూ నేను ఒప్పుకున్నాను అని అంటే
నేను ప్రజలతో ఎంత మమేకం అవుతున్నానో మీకు అర్థమవుతుంది. అండ్ మీరు రేపు మార్నింగ్ మీరు రాజమండ్రిలోనే ఉంటారు కాబట్టి జస్ట్ పబ్లిక్ని టచ్ చేయండి. టచ్ చేస్తే వచ్చే పదం ఎవరిదనేది మీకు తెలుస్తుంది. ఖచ్చితంగా నేను టచ్ చేసి ఆ ఫీడ్బ్యాక్ని అయితే మీకు ఖచ్చితంగా అందజేస్తాను. టీడీపీ జనసేన కలిసి ఫీడ్బ్యాక్ నాకు అందజేయడం కాదు, మీరు ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చినా దాన్ని ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. నేను 100% టెలికాస్ట్ చేయడానికి సిద్ధంగా 100% అండి. మీకు ఉన్న ఫీడ్బ్యాక్లో మీరు ఒక 10 మందిని అడుగుతారా, 20 మందిని అడుగుతారా, మెజారిటీ ఎవరి పేరు వస్తుందో అది మీరు టెలికాస్ట్. ఇప్పుడు నేను ఎవరినైనా తీసుకొచ్చి డబ్బులు ఇచ్చినప్పుడు నేను నా సభలకు తీసుకెళ్ళాను అనుకోండి, జగన్ అన్న దాకా అవసరం లేదు, నేను తీసుకొచ్చాను అనుకోండి, ఒక గంట సేపు కూర్చోబెట్టుకెళ్తాను, లేదా మహా అయితే 2 గంటలు కూర్చోబెట్టుకెళ్తాను. ఇప్పుడు ప్రజలు ఎన్నింటికి వస్తున్నారండి? కార్యకర్తలు, నాయకులు, ఏం ప్రజలు కూడా కాదు, కార్యకర్తలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్లడ్తో వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా మధ్యాహ్నం వచ్చి కూర్చుంటున్నారు 12ంటికి మొత్తం. మేమైతే నేను చెప్తా ఉన్నా, బస్ సర్వీసెస్ మేమే ప్రొవైడ్ చేస్తున్నాము. మరి అందరూ పేదోళ్ళు, వాళ్ళందరికీ బస్ సర్వీసెస్ కానీ కార్ సర్వీసెస్ కానీ ఫుడ్ కానీ మేమే ప్రొవైడ్ చేస్తాం. అంతేగాని డబ్బులు ఇచ్చే అంత కర్మ మాకేం పట్టల. ఇవాళ తీసుకొచ్చి ప్రజలు వస్తూ ఉన్నారు. ప్రజలు కార్యకర్తలు వచ్చి గంటల తరబడి 4-5 గంటలు అలా కూర్చుని మరి జగనన్న ఏం చెప్తాడా అని బిందామని కార్యకర్తలు అందరూ కూడా వచ్చి అలా ఉంటా ఉన్నారు. మరి ఉంటా ఉన్నారన్న అంతమంది ప్రజల్ని ఒక ప్రాంగణంలో మీరు చూస్తున్నారు కదా విజువల్స్, లక్షల మంది వస్తూ ఉన్నారు. మరి అలా ఉండడం అని అంటే అభిమానంతో వస్తేనే అక్కడ ఉంటారు. అంతే తప్పితే మనం తీసుకొచ్చి ఏదో మనం డబ్బులు ఇచ్చి తోసి కూర్చోబెడితే మనం గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్తాం, నీళ్ళు తాగించలేము కదా. ఆ పరిస్థితి కూడా అదే అవుతుంది. అది చంద్రబాబు నాయుడు గారి సభలకి మా దగ్గర వచ్చే దాంట్లో నాట్ ఈవెన్ 5% కూడా రావట్లేదు. ఇప్పుడు ప్రధానంగా మీ మీద అయితే ఎలాంటి ఆరోపణలు లేకపోయినా కూడా ఒక అభియోగం అయితే ఏముంది అని అంటే మీ సొంత పార్టీ నేతలతోనే మీరు కలిసి ఉండరు అని. అదేం లేదు, గతంలో ఒక ఎమ్మెల్యే మీకే చెప్పాడు అంటే. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, చీకండ్ ఒప్పందాలు భరత్ గారు చేస్తూ ఉంటారు. సరే, ఇవన్నీ పెద్ద జేడి లక్ష్మీనారాయణ గారితో మీకు ఏం పని అండి? ఏమంటే ఇవన్నీ నేను ఒకటి చెప్తానండి. జనరల్గా ఫంక్షన్స్లో మన ప్రత్యర్థులు కనబడినా నమస్కారం పెడతాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఫంక్షన్లో కనబడితే నమస్కారాలు పెట్టుకుంటారు కదా. సో అదే రకంగా ఏదైనా ఫంక్షన్లో కనబడితే నమస్కారం పెట్టుకుని ఉండొచ్చు, లేకపోతే ఆయన షేకండ్ ఇస్తే షేకండ్ ఇచ్చి ఉండొచ్చు. దట్స్ ఇట్. ఎక్కడైనా కూడా పాలిటిక్స్ కానీ లేకపోతే ఏదైనా కానీ హుందాగా ఉండాలి. ఇప్పుడు మీరు అంటున్నారు ఎమ్మెల్యేలతోనో లేకపోతే నాయకులతోనో విభేదాలు ఉన్నాయి. నేను విభేదాల కింద నేను భావించాను, అభిప్రాయ భేదాలు ఉంటే ఉండొచ్చు. సో పాలిటిక్స్లో అభిప్రాయ భేదాలు ఉంటే ఇంకా అంత గ్రో అవుతాం. ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అభిప్రాయ భేదాలు ఉన్నాయి అనుకోండి, దాని నుంచి రెక్టిఫై చేసుకుని ఇంకా మనం కవర్ చేసుకుని ఇంకా ముందరికి వెళ్తాం. ఈ గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా పీకారు అని అంటే ప్రజావేదికని పీకారు, టీడీపీ నాయకులు కట్టుకున్నటువంటి ఆస్తులని కొల్లగొట్టారు, లేకపోతే జనాలు కట్టుకున్న ఇల్లుని ధ్వంసం చేశారు తప్ప అట్లా కాదు. లేదు, యు ఆర్ అబ్సల్యూట్లీ రాంగ్ అండి. అగైన్ ఇప్పుడు ప్రజావేదిక ఎక్కడ ఉందండి మీకు తెలుసా? అసలు ఎక్కడ ఉంది? నదీ ప్రవాహక ప్రాంతంలో ఉంది. ఎన్జిటి గైడ్ లైన్స్ ప్రకారంగా నదీ ప్రవాహక ప్రాంతంలో అసలు ఎట్లా గవర్నమెంట్ బిల్డింగ్ కడతారండి? ఆ మాత్రం జ్ఞానం ఉండదా? ఇప్పుడు నిజంగా ప్రజావేదికలో ఆఫీసర్సో లేకపోతే ఇంకోళ్ళు ఉన్నారు, నిజంగా ఫ్లడ్స్ వచ్చిన టైంలో అది ఎత్తుకెళ్ళిపోయింది అని అనుకోండి, సో అది గవర్నమెంట్కి బ్యాడ్ నేమ్ కాదా? మీకు విజయవాడ మీకు పరిచయం ఉంటే ఆ కరకట్టు గట్టు కిందన ఉంటుంది. హెవీ ఫ్లడ్స్ వచ్చినాయి అనుకోండి, అది బ్రీచ్ అయ్యేదానికి స్కోప్ ఉంది. సో ఒక గవర్నమెంట్ ప్రజావేదిక అక్కడ నిర్మాణం చేయడం అనేది అట్టర్ ఫూలిష్ కాదా? దానిపైన కూడా అసలు యాక్చువల్గా అయితే కేసులు కట్టాలా? అంటే ప్రతిదీ రాజకీయంగా ముడిపడి తీసుకుంటున్నారు కాబట్టి ఒకసారి మీరు యాజ్ అ జర్నలిస్ట్గా మీరే ఆలోచన చేయండి. నా మంత్రము అభివృద్ధి మంత్రము. నేను ఒకటే చెప్తున్నా, రాజమండ్రిలో ఇప్పుడు దాకా జరగని డెవలప్మెంట్ మేము చేసాం, గర్వంగా చెప్తున్నాం. 2 సంవత్సరాల్లో చేసాం. 2 సంవత్సరాలు కరోనాతో పోయింది. 2 yearsలో we've did all this development. అదే మాకు కొలమానంగా తీసుకోమని నేను ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. అసలు మీరు ఫస్ట్ ఒకటి రాజమండ్రిలో తెలుగుదేశమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాసేపు పక్కన పెడితే, ఇవాళ రాజమండ్రిలో పార్టీలకు అతీతంగా ఇవాళ ప్రజలను కూడా ఆలోచన చేయమని కోరుతాం. ఇవాళ రాజమండ్రి అని అంటే మన సొంత నగరం, పక్క వాళ్ళు వచ్చి మనల్ని మెచ్చుకుంటున్నారు అనుకోండి, ప్రతి పౌరుడికి కూడా రాజమండ్రి వాసి కూడా దే ఫీల్ సో హ్యాపీ.
సో వాళ్ళది ఒక రాజకీయ పార్టీ, వాళ్ళ రాజకీయ పార్టీ వాళ్ళ విమర్శలు లేకపోతే ప్రతి విమర్శలు చేసుకుంటారు. సో దాన్ని మేము పొలిటికల్గానే చూస్తాం, కానీ దర్ ఈస్ నో లింకేజ్ ఆఫ్ ఎనీ ఫ్యామిలీ ఇష్యూస్. భరత్ గారు, మీ ఫ్యామిలీ నేపథ్యం అండ్ రాజకీయం కెరియర్ ఎలా స్టార్ట్ అయింది? అంటే మీ ఫాదర్ రాజకీయ పరంగా అయితే ఉన్నారు, ఏ పార్టీ నుండి స్టార్ట్ అయింది మీ కెరియర్? అంటే మా ఫాదర్ యాక్చువల్గా వీఆర్ ఇండస్ట్రియల్ ఫ్యామిలీ అండి. మా తాత ముత్తాతల దగ్గర నుంచి కూడా మాకు బెరంపూర్లో ఒక గ్యాస్ ఫ్యాక్టరీ ఉండేది, ఇటు రాజమండ్రిలో ఒక గ్యాస్ ఫ్యాక్టరీ ఉండేది, మంగళగిరిలో ఒక గ్యాస్ ఫ్యాక్టరీ ఉండేది, తిరుపతిలో ఒక స్టీల్ ప్లాంట్ ఉండేది. సో మళ్ళీ మంగళగిరిలో ఇంకొక ఐస్ ఫ్యాక్టరీ కూడా ఉండేది. సో మాది ఎలాగ మా తాతగారు అన్ని ఇండస్ట్రీలు పెట్టుకుని వచ్చారు. వచ్చిన తర్వాత మై ఫాదర్ ఈజ్ ఓన్లీ సన్, సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ ఏం లేదు. సో అట్లాగా అపరూపకంగా పెరిగారు. పెరిగిన తర్వాత ఇంకా ఆయన ఏజ్, తాతగారు ఏజ్ అయిన తర్వాత సరే మిగతా ఫ్యాక్టరీస్ అన్నీ షట్ డౌన్ చేసుకుని రాజమండ్రిలో ఎలాగ ప్రాపర్ ఇక్కడే కాబట్టి సో రాజమండ్రిలో మేము పూర్తి స్థాయిగా ఇక్కడే ఒక ఇండస్ట్రీతో ఉన్నాం. సో సబ్సీక్వెంట్గా మా తాతగారు చనిపోయిన తర్వాత మా ఫాదర్ కొంత ప్రజాసేవ చేయాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో బీసీ ఉద్యమాల్లో వెళ్ళారు. ఆయన బీసీ మూవ్మెంట్లో తిరిగారు. సో గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు ఓట్ షేర్ ఎక్కువ ఉంటుంది, అలా అని చెప్పేసి రాజమండ్రి నేను స్టార్టింగ్లో చెప్పాను, ఇది కేవలం ఏంటంటే వాళ్ళు సామాజిక వర్గానికి ఇక్కడ సీట్లు ఇచ్చుకునే పరిస్థితులు. సో ఆ రోజుల్లో పార్టీలోంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చి బీసీ మూమెంట్ తీసుకుని వచ్చి ఒక స్వతంత్ర అభ్యర్థిగా బొమ్మన వాళ్ళ ఫ్యామిలీ నుంచి రామచంద్రరావు గారు నుంచోబెట్టారు. నుంచోబెట్టిన తర్వాత అప్పుడు ఆ బీసీ మూమెంట్లో బయటకు వచ్చేసాం. వచ్చిన తర్వాత నాన్నగారు చేసిన బీసీ ఉద్యమ పోరాటాల్లో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారి యొక్క క్రెడిబిలిటీ బట్టి నాకు మార్గాన్ నాగేశ్వరరావు గారు మా ఫాదర్ పేరు, ఆయన యొక్క క్రెడిబిలిటీ బట్టి నాకు ఎంపీ సీట్ ఇచ్చారు. ఎంపీ సీట్ ఇచ్చిన తర్వాత మొత్తము మీరు చూసినట్టయితే రాజమండ్రి పార్లమెంటు 1,21,000 మెజారిటీ. అంటే ఎప్పుడు కూడా ఇది తెలుగుదేశం పార్టీ మీరు ఇందాక చెప్పినట్టు కంచుకోట లాంటిది అనుకోండి, పోనీ దాన్ని బ్రేక్ చేసాం. సో దాన్ని బ్రేక్ చేసి ఇవాళ 1,21,000 మెజారిటీతో వచ్చాము. కంపారిటివ్గా జగన్ గారు తీసుకున్న నిర్ణయం కూడా ఒక అమోఘమైన నిర్ణయం. ఎందుకంటే రాజమండ్రి ఈజ్ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకి ఒక గుండెకాయ లాంటి సీట్ ఇది. అది అటు వెస్ట్ గోదావరి వైబ్ ఉంటుంది, ఇటు ఈస్ట్ గోదావరి వైబ్ ఉంటుంది. ఈ యొక్క బీసీ వైబ్ అనేది మొత్తం 2 జిల్లాలపైన పడింది అనేది నేను అనుకుంటున్నాను. ఏదేమైనా మీ మూలం కూడా టీడీపీ నుంచే స్టార్ట్ అయిందంటారు. ఇంక మీరు ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏమాత్రం మీకు టికెట్ ఇచ్చుంటే ఈ రోజు చంద్రబాబు నాయుడుకి ఇన్ని విమర్శలు తప్పేవి అంటే మీరేమంటారు? నేను విమర్శలు చేయట్లా, వాస్తవాలు మాట్లాడుతున్నా. ఇప్పుడు జనరల్గా మనం రాజకీయాల్లోకి వస్తాం, బీట్ ఏ పార్టీ అయినా కానీ ప్రజలకు మంచి చేయాలి, ప్రజా సేవ చేయాలి, రాజకీయాల్లో ఒక కొత్త వరవడి తీసుకురావాలి, ఒక మార్పు తీసుకురావాలనే ఒక మంచి ఉద్దేశంతో నేనైతే పాలిటిక్స్లోకి వచ్చాను. వచ్చింది ఇవాళ జగనన్న అవకాశం ఇచ్చారు. మా నాన్నగారు సీట్ ఇది, ఆయన సీట్ త్యాగం చేసి నాకు ఇచ్చారు. మరి ఆ త్యాగం చేసిన దానికి నేను దానికి ఎంత న్యాయం చేశాను అని అంటే నేను సంపూర్ణంగా న్యాయం చేశాను. నా తల్లిదండ్రులకి, ఇంకా తల్లిదండ్రులే కదా దైవం అంటే, ప్రత్యక్ష దైవం వాళ్ళే. తల్లి గురించి చెప్పాలంటే ఇంకంతే, మదర్ ఈజ్ అల్టిమేట్. నాకు మదర్తోనే చాలా అటాచ్మెంట్ చిన్నప్పటి నుంచి. మా మదర్ కూడా, మా మమ్మ కూడా, మేమందరం, మా ఫాదర్ కొంత స్ట్రిక్ట్గా ఉండేవారు చిన్నప్పుడు. మా మదర్ చెప్తా ఉండేవారు, గౌతమ్ బుద్ధుడు చూడు అసలు ధైర్యంగా ఉండేవాడు అని ఆ రకంగా చిన్నతనం నుంచి చెప్తా ఉండేవారు. సో గౌతమ్ బుద్ధుడు యొక్క లెసన్స్ చెప్తా ఉంటే సో ఆ రకంగానే ధైర్యం అనేది మదర్ దగ్గర నుంచే నాకు వచ్చింది. సో ఎందుకు నువ్వు తప్పు చేయనప్పుడు నువ్వు ఎందుకు భయపడాలా ఓకే అని చెప్తా ఉంటే ఇంకా ఆ రకంగానే ఆ ధైర్యంతో ముందుకు వెళ్ళిపోయాడు. మరుగని భరత్ అని అంటేనే చాలామంది ఏమంటారంటే కాస్ట్లీ కార్లు, కాస్ట్లీ యాక్సెసరీస్, ఇండస్ట్రీస్ అని అంటారు. కొంతమంది 1,000 కోట్లకు ఉన్నారంటే కొంతమంది ఇంకెన్ని కోట్లు ఉన్నాయి అని అంటారు. మీ ఆస్తి విలువ నిజంగా ఎంత ఉన్నాయి? పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత సంపాదన ఉంటుంది అని అంటారు చాలామంది, మీరు ఎంత సంపాదించుకున్నారు? ఏమండి ఇప్పుడు నేను ఇందాక చెప్పా మాది ఇండస్ట్రియల్ ఫ్యామిలీ నుంచి వచ్చామని. మా మెటర్నల్ గ్రాండ్ ఫాదర్, మా మదర్ వాళ్ళ ఫాదర్, హీ వర్క్డ్ ఫర్ యాజ్ అ మున్సిపల్ కమిషనర్ ఫర్ రాజమండ్రి
రాజమండ్రి తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ బీసీ కింద చేశారు. సో ఆయన సర్వ్ చేశారు, పబ్లిక్ లైఫ్లోనే ఉన్నారు. సో మా ఫాదర్ ఏంటంటే ఆయన ఇండస్ట్రియలిస్ట్. సో ఆ రకంగా మేము చిన్నప్పటి నుంచి కూడా 1000 కోట్లు ఉన్నాయి భరత్ గారికి అంటే. అవి 1000 కోట్లు ఏమి లేవు కానండి, ఏదో పర్వాలేదు, హ్యాపీగా లివ్ చేసాను. ఫైనల్గా రాజకీయం అంటే ఈరోజు యువత రాజకీయాల్లోకి రావాలంటే డబ్బు ఉంటేనే రాజకీయం అంటున్నారు. లేదంటే డబ్బులు ఉండాలి, లాబింగ్ చేసుకునే సత్తు ఉండాలి, లేదు అని అనుకుంటే ప్రజల్లో నుంచి వచ్చిన నాయకుడు అంటే మాస్ లీడర్ ఉండాలి అని అంటే నిజంగా ఆయనకి పేరు రాసిపెట్టి ఉంటేనే కానీ మాస్ లీడర్ అవ్వరు. ఇక నిజం చెప్పాలంటే డబ్బులు ఉంటేనే రాజకీయం, లాబింగ్ చేసుకుంటేనే రాజకీయం అంటున్నారు. డబ్బులు లేకుండా రాజకీయం చేయలేరా? యాజ్ ఎ యంగ్స్టర్ మీరు నిజంగా ఆ యువతకి ఇచ్చే సందేశం ఏమంటారు? అదే వ్యవస్థ మారాలండి, ఫర్ షూర్. వ్యవస్థ అనేది కంప్లీట్గా మారాలి. కానీ నెమ్మదిగా ఇప్పుడు నేను ఇందాకటి చెప్పినట్టు అసలు బీసీ అనే అభ్యర్థి రాజమండ్రి పార్లమెంట్ స్థానం ఆశించడమే గగనం. సార్ రావడం రాకపోవడం ఇంకా అసలు అది వదిలేసేయండి, ఆశించడమే లేదు. మరి ఇవాళ ఒక లేమ్ పర్సన్గా నన్ను రాజకీయాల్లోకి నేను రాజకీయాల్లో ఎంపీ అవడానికి మెయిన్ జగనన్నే. సో నాలాగే నందిగాం సురేష్ ఉన్నారు, బాపట్ల ఎంపీ అయ్యాడు. అతను గతంలో ఫోటోగ్రాఫర్, గతంలో ఆయన రైతు కిందన కూడా ఉండేవాడు. సో ఆయన వచ్చాడు. దీని తర్వాత మన గురు తిరుపతి ఎంపీ, ఆయన కూడా కామన్ పర్సన్. సో ఇట్లాగా ఎంతోమంది రాజకీయ నేపథ్యం లేని వాళ్ళం కూడా మేము ఇవాళ ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా వచ్చాం. సో ఇదే తరహాలో రాజకీయాల్లో కూడా వ్యవస్థలో మారాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అల్టిమేట్గా ఇవాళ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇట్స్ అన్ ఓపెన్ ఫ్యాక్ట్ ఏంట్రా అంటే ఇవాళ డబ్బులు తీసుకొని ఓటు వేసే పరిస్థితులు మారిపోవాలి. ఎప్పుడైతే కరప్షన్ అనేది కంప్లీట్గా అది రిమూవ్ అయిపోవాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటారండి? అంటే డబ్బు లేని నాయకుడే రాజకీయాలు వస్తేనే సాధ్యమేమో. అవుతుంది. ఇప్పుడు నేనున్నానండి, అంటే నా గొప్ప నేను చెప్పుకోవట్లా. ఇవాళ మేము ఆస్తులు అమ్ముకుని రాజకీయాలు చేసాం. ఇవాళ నేను ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టాను కదా అని నేను 100 రూపాయలు సంపాదించే మనస్తత్వం నాకు ఉందనుకోండి, సో అది ఇంకా వ్యవస్థ మారదు. యథా రాజా తదా ప్రభ అని అన్నారు. అంటే మనం ఎవరైతే మనం రూల్ చేస్తూ ఉన్నామో, లేకపోతే పరిపాలిస్తూ ఉన్నామో, లేకపోతే సేవ చేస్తూ ఉన్నామో వాళ్ళు నిస్వార్థంగా ఉండాలి. అప్పుడే వ్యవస్థలు మారుతాయి. యంగ్స్టర్స్కి మీరు అదే అలాగే వ్యవస్థ మారుతుంది. ఇప్పుడు మీకు నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఫస్ట్ రాజమండ్రి ఎమ్మెల్యేనే ఉన్నారు. వాళ్ళ నేపథ్యం ఏంటంటే, అంటే వాళ్ళ ఫాదర్ భవానీ గారు, వాళ్ళ ఫాదర్ ఎర్రం నాయుడు గారు, వాళ్ళది కూడా ఓ రాజకీయ నేపథ్యంలోనే ఉన్నారు. సో బట్ వెరాజ్ వెన్ ఇట్ కమ్స్ టు దేర్ ఇన్లాస్, వాళ్ళ నేపథ్యం ఏంటంటే వడ్డీ వ్యాపారస్తులు, వాళ్ళ నేపథ్యం ఏంటంటే చిట్ల వ్యాపారం. వాళ్ళది ఎట్లా రాజకీయ ప్రస్థానం ప్రారంభమైందండి? ఒక సాదాసీదా ఒక గుమాస్తానో లేకపోతే ఐ థింక్ ఏదో టీచరు సైకిల్తో ప్రారంభమైంది. ఇవాళ 100 కోట్లు ఎట్లా సంపాదించారండి? రాజకీయాన్ని అడ్డుపెట్టుకుని, పదవులను అడ్డుపెట్టుకుని వడ్డీ వ్యాపారాలు చేశారా లేదా? అడ్డుపెట్టుకుని, పదవిని అడ్డుపెట్టుకుని చెట్లు కట్టించుకునే వ్యాపారాలు చేశారా లేదా? సో ఇట్లాంటి వాళ్ళు వడ్డీ వ్యాపారస్తులు అన్నవాళ్ళు రాజకీయాల్లో ఎమ్మెల్యేల కింద ఎన్నుకుంటే వాళ్ళు మనస్తత్వం ఎట్లా ఉంటుందండి? ఇప్పుడు మీరు వడ్డీకి ఇస్తున్నారండి, నేను మీ దగ్గర అప్పు తీసుకుంటున్నా, ఓ 10 లక్షలు మీ దగ్గర అప్పు తీసుకున్నాను అనుకోండి, నాది ఎంతో కొంత ఆస్తి మీకు నేను తనఖా చేయాలి కదా. ఒక 50 లక్షల ఆస్తి నేను మీకు తనఖా చేశాను. తనఖా చేస్తే మీరు యాజ్ అ వడ్డీ వ్యాపారస్తుడిగా నేను వడ్డీ కట్టకూడదని మీరు పొద్దున్న లేచి దేవుణ్ణి మొక్కుంటూ ఉంటారు. వడ్డీ కట్టకూడదు, ఎందుకంటే అల్టిమేట్గా ఆస్తి మీద అయిపోవాలని. సో అలాంటి వాళ్ళు వడ్డీ వ్యాపారస్తులు ఎమ్మెల్యేలు అయితే, లేకపోతే వాళ్ళ కుటుంబాలు ఎమ్మెల్యేలు అయితే వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందండి? రాజమండ్రి నమ్మేస్తారు. సో ఈ రకమైన మైండ్ సెట్ ఇలాంటి పర్సన్స్ని ప్రజలకు కూడా నేను అపీల్ చేస్తున్నాను మీ ద్వారా. వడ్డీ వ్యాపారస్తులు అన్నవాళ్ళు ఎమ్మెల్యేలుగా దే ఆర్ అన్ఫిట్ అని నేను చెప్తాను. నిజంగానే ఇప్పుడు యువత రాజకీయాల్లోకి రావాలి అని అంటే మనీ వితౌట్ పాలిటిక్స్ అంటే నడిచే పరిస్థితి లేదు. వాళ్ళు ఒకవేళ రాజకీయాల్లోకి రావాలి, రాజకీయాన్ని కెరియర్గా భావించి యంగ్స్టర్స్ నిజంగానే రాజకీయాల్లోకి రావాలి అంటే వాళ్ళకి మీరు ఏం సలహాలు ఇస్తారు? ఒక్కటండి, ద ప్రైమ్ అండ్ మోస్ట్ పాయింట్ ఏంటంటే లిటరసీ రేట్ 100% రావాలి.
ఆ లిటరసీ రేట్ కూడా మనం ఏదైతే ఫీల్డ్ మనం చూస్ చేసుకుంటున్నామో ఆ చూస్లో మనం చేసుకునే దాంట్లో మనము దాంట్లో నెంబర్ 1 స్పాట్లోకి వెళ్ళే రకంగా ప్రయత్నం చేయాలి. ఇప్పుడు వ్యవస్థ మారాలని అంటే మనము నోటు ఇవ్వకూడదు ఓటు గురించి, ఆ వ్యవస్థ మారాలి. అట్లా రాజకీయాలు ప్రజల మైండ్ సెట్ మారాలి. సో ఈ మారాలి అని అంటే ఎడ్యుకేషన్ ఇస్ ద ఓన్లీ దాన్ని ఏమంటారు వెపన్. సో ఎడ్యుకేషన్ 100% ఎడ్యుకేషన్తో పాటు మనకి జ్ఞానం కూడా పెరిగి మనము ఇన్క్లూజివ్ గ్రోత్తో రాజమండ్రి అని కాదు భారతదేశం కలెక్టివ్ ఎఫర్ట్స్తో ఇది నా దేశం ప్రపంచంలో నెంబర్ 1 కావాలి అని అంటే మనం అంతా కలెక్టివ్ ఎఫర్ట్స్తో ఇండస్ట్రియల్ గ్రోత్ అగ్రేరియన్ కంట్రీ అన్ని రకాలుగా కూడా కలెక్టివ్గా ముందుకు వెళ్ళాలి. ఇది సాధ్యం అనేది ద ఎరాడికేషన్ ఆఫ్ కరప్షన్తోనే జరుగుతుంది. భరత్ గారు ఏ ఆశయం కోసం రాజకీయాల్లోకి వచ్చారు అంటే? ప్రజాసేవ అని అంటున్నాం కదా, ప్రజాసేవ అని అందరూ చెప్తారు. బట్ మై మోటో అట్ ద సేమ్ టైం ప్రజలకు అందుబాటులో ఉంటూనే నేను ఇప్పుడు నా నియోజకవర్గం రాజమండ్రి నియోజకవర్గం. నేను ఈ 2 సంవత్సరాల్లో రాజమండ్రిలో ఒక చేంజ్ తీసుకుని వచ్చాం. నేను 175 కాన్స్టిట్యున్సీస్లో కూడా నేను చెప్పగలుగుతాను రాజమండ్రి వీ హ్యావ్ కెప్ట్ ఇన్ నెంబర్ 1 స్పాట్ అని నేను చెప్పగలుగుతాను. మీరు బిఫోర్ 2019 ముందర రాజమండ్రి ఏంటి, నౌ 2024 రాజమండ్రి ఏంటి అని అంటే మీరు ప్రజలు వచ్చిన వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు ఏంటి రాజమండ్రి ఇట్లా మారిందా అని. సో ఆ రకమైన చేంజ్ 2 ఇయర్స్లో తెచ్చాం. ఫైనల్గా సిగ్నేచర్ స్టూడియోస్ వేదికగా ఆంధ్ర ప్రజలకి ఏమన్నా చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? అలాగే రాజమండ్రి ప్రజలకి ఏం చెప్తారు అని అంటే? ప్రజలందరూ కూడా డెవలప్మెంట్ని కాంక్షించండి. ఇప్పుడు భారతదేశము విశ్వనగరంగా మారాలి అని అంటే మనం అందరి యొక్క పేట్రియటిజంతో కలెక్టివ్ ఎఫర్ట్స్తో మనం ఏదైతే రంగాన్ని మనం తీసుకుంటున్నామో దాంట్లో మనము ఆ రంగంలో నెంబర్ 1 స్పాట్ వెళ్తే ఇన్క్లూజివ్ గ్రోత్ అవుతుంది. సో డెఫినెట్గా ఇవాళ దేశంలో ఎన్నో నగరాలు ఉంటాయి. సో ఇవాళ నేను గర్వంగా చెప్పగలుగుతున్నాము మా ఊరు రాజమండ్రిని చాలా మార్చామని నేను భావిస్తూ ఉన్నాను. అదే రకంగా ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే కానీ ప్రతి ఎంపీ కానీ అదే స్థాయిలో తీసుకుని వాళ్ళ ఊరిని మార్చారు అని అంటే సో ఇదంతా కూడా ఒక కలెక్టివ్ ఎఫర్ట్స్తో ఒక ఇన్క్లూజివ్ గ్రోత్ అవుతుంది. అది భారతదేశ అభివృద్ధికి దోహదపడుతుంది. అదే స్థాయిలో ప్రతి ప్రజలు కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీతో మన ఊరిని మనం మార్చాలి, మన కుటుంబాన్ని మనం మార్చాలి, మన జీవితాలను మనం మారిస్తేనే మొత్తం కలెక్టివ్ ఎఫర్ట్స్తో మొత్తం భారతదేశం మారుతుందని భావిస్తాం. ఈ పోరాటం పెత్తందారులకి పేదలకు మధ్యలో జరుగుతుంది అని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి పేదోడు ఎట్లా అవుతాడండి? బెంగళూరులో ఒక ప్యాలెస్ ఉంది, ఇడుపులపాయలో ఒక ప్యాలెస్ ఉంది, నిన్న మొన్న ఇప్పుడు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు, ఇప్పుడు ఏకంగా విశాఖపట్నంలోనే ఒక పెద్ద ప్యాలెస్ కట్టుకున్నాడు. సో పెత్తందారులకి పేదల మధ్య ఒక పక్క భారతీ సిమెంట్ అనే ఫ్యాక్టరీ కూడా ఉంది, సాక్షి అనే టీవీ ఛానల్ కూడా ఉంది. పేదలకి పెత్తందారులకి నేను ఒకటి చెప్తున్నా, గతంలో మీరు ఇండివిజువల్ పక్కన పెట్టండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక ఇండస్ట్రియలిస్ట్, ఆయన వ్యాపార దక్షతతో ఆయన ముందుకు వెళ్ళాడు, అది పక్కన పెట్టండి. రెండో అంశము ఇవాళ గతంలో ఇదే బడ్జెట్లు, గతంలో ఇదే సంపద, మరి గతంలో పేద ప్రజలకి ఎందుకు ఆయన సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేకపోయారండి? ఆ డబ్బంతా ఎక్కడ పోయింది? ఇప్పుడు ఇదే సంపద, ఇప్పుడు ఈ డబ్బంతా ఎవరికి వెళ్తుందండి? పేద ప్రజలకు వెళ్ళట్లేదా? కోట్లాది మంది ప్రజలకు వెళ్ళట్లేదా? ఇవాళ DBT ఇలా బటన్ నొక్కుతుంటే 2,70,000 కోట్ల రూపాయలు పేదల ఖాతాల్లోకి వెళ్తున్నాయి. అది కూడా మహిళా మనుల చేతుల్లోకి వెళ్తున్నాయి. ఇదివరకు డబ్బులు కావాలి అని అంటే భర్తల దగ్గర చెయ్యలు చాచే పరిస్థితుల నుంచి ఇవాళ వాళ్ళు పెట్టే పరిస్థితులకు వచ్చారు. మరి ఇది డెవలప్మెంట్ కాదండి? ఇప్పుడు పెద్ద పెద్ద భవంతులు కడితేనే డెవలప్మెంటా? పేదరిక నిర్మూలన జరిగి మహిళల చేతుల్లో డబ్బు చేతిలో ఉందనుకోండి, అదేదో జగనన్న ఇచ్చిన డబ్బులు అవి చేతిలో పెట్టుకోవడం కాదు, ఆ ఇచ్చిన డబ్బుతో వాళ్ళు వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ వైఎస్ఆర్ చేయూత అనేది ఒక అద్భుతమైన పథకం. 18,750 రూపాయలు ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరికి కూడా ఇస్తున్నారు సాచ్యురేషన్ పద్ధతిలో. ఆ డబ్బు ప్రతి ఇయర్ వస్తుంది, వాళ్ళు దాన్ని వ్యాపార పెట్టుబడి కింద వాడుకుంటూ ఉన్నారు. సో దాని నుంచి వాళ్ళు సంపాదిస్తూ ఉన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఈజ్ నెంబర్ 1 ఇన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్.
ఆంధ్రప్రదేశ్ ఈజ్ నంబర్ 1 ఇన్ ఎడ్యుకేషన్. వి హావ్ సర్పాస్డ్ కేరళ. ఆంధ్రప్రదేశ్ వి హావ్ డిక్లైన్ పావర్టీ రేట్. పావర్టీ రేట్ పడిపోయింది. ఇవాళ మీరు 24లో మీరు ఏదైనా ఇప్పుడు గవర్నమెంట్ సంస్థ నీతి ఆయోగ్ లాంటిది ఏదైనా నివేదిక ఇస్తే వివ్ స్టూడ్ నంబర్ 1. అసలు పావర్టీ అనేది 1% బిలో వస్తుందేమో అని నేను అనుకుంటున్నా. 21లో 6% ఉంది. చంద్రబాబు నాయుడు గారి టైంలో 11% ఉండింది. సో 6% నుంచి ఇవాళ 1-2%కి వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నా. సో ఇవన్నీ కూడా అది ఒక ఇన్క్లూజివ్ గ్రోత్తో భారతదేశం యొక్క డెవలప్మెంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రధానమైన భూమిక పోషిస్తుంది. మీ అమూల్యమైన టైంని సిగ్నేచర్ స్టూడియోస్కి ఇచ్చినందుకు నిజంగానే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఫైనల్గా జై జవాన్ జై కిసాన్ అని 3 సార్లు అంటే ఐ క్లోజ్ మై ఇంటర్వ్యూ. అండ్ థ్యాంక్ యూ మహేందర్ గారు. సో లక్కీ ఎనఫ్ టు హ్యావ్ ఎ వెరీ గుడ్ ఇంటర్వ్యూ విత్ యూ. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ నాన్ స్టాప్ ఒక మంచి డిబేట్ కింద జరిగింది. ఐ అప్రిషియేట్ యువర్ పేషెన్స్. అట్ ద సేమ్ టైమ్ మీరు ఏదైతే సిగ్నేచర్ స్టూడియోస్లో ఒక మంచి మోటోతో జై జవాన్ జై కిసాన్ అని పెట్టుకున్నారో ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. అండ్ జవాన్స్ ఎప్పుడూ దేశాన్ని రక్షించాలి, కిసాన్స్ ఎప్పుడూ కూడా మనకు అన్నదాతల్లాగా ఎప్పుడూ నిలవాలి, భారతదేశం నంబర్ 1 స్పాట్లో ప్రపంచంలో వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్ సార్. జై హింద్.